ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా, మహిళా దినోత్సవం సందర్భంగా బైబిల్లో కొన్ని వాక్యాలు నేను మీకు తెలియచేస్తాను. ఎవరు పాపం చేసినా, ఎవరు తప్పు చేసినా ఏమనేవాళ్ళు అంటే, అవమ్మ నువ్వు చేసిన పనికే మేము ఈరోజు చెమట కారుస్తున్నాం, అవమ్మ నువ్వు ఆ పండు తినకపోయి ఉంటే మాకు ఈ బతుకు ఉండేది కాదు అని ప్రదాకా అవ్వమ్మని తిట్టడమే. ఏది జరిగినా అవమ్మ వల్లే. ఈ రోజున ఇంట్లో కూడా, కుటుంబంలో కూడా గమనించామనుకోండి, మగవాళ్ళు తప్పు చేసినా, పెద్దోళ్ళు తప్పు చేసినా, పిల్లలు తప్పు చేసినా ఎవరి మీద పడతారు? పిల్లలు తప్పు చేశారనుకో, ఏం పెంచావమ్మా నీ కొడుకుని, ఏం పెంచావమ్మా నీ కూతుర్ని అంటారా? అనరా? అంటారు. అలాగే పురుషులు ఏమన్నా తప్పు చేశారనుకో, నీ మీదే పడతారు. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? మీ అమ్మా నాన్నకి చెప్పావనుకో, అల్లుడికే సపోర్ట్. నీకెవరు సపోర్ట్ రారు, నిన్నెవరు పట్టించుకోరు. ఎందుకంటే నీవు నీ భర్త దగ్గరే ఉండాలి. అందుకని వాళ్ళ మధ్యలో ఎంటర్ అవ్వరు. హల్లెలూయా. ఎందుకంటే 90%, 100% మీ ఇద్దరిని కలపాలనే చూస్తారు. ఇంకా మీకు బాగా చెప్పాలంటే, నీ భర్త తప్పు చేసినా కూడా నిన్నే తిడతారు. అమ్మా వింటున్నారా? నీ భర్త తప్పు చేసినా కూడా నిన్నే తిడతారు, నిన్నే 2 మాటలు అంటారు. కారణం ఎందుకంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఈ రోజున ఏ పొరపాటు జరిగినా, ఏ చిన్న సన్నివేశం జరిగినా నీ వల్లే అని స్త్రీలను నిందిస్తూ ఉంటారు. ఏంటి సంగతి అంటే, అప్పుడు ఆ అవ్వమ్మ ఆ పండు తినకపోయి ఉంటే బాగుండేది కదా. మరి అవ్వమ్మ పండు తిన్నది, అయ్యగారు ఎందుకు తిన్నాడు? కొంచెం లోతుకి వెళ్దామా అన్నా, వింటున్నారా? అవ్వమ్మ పండు తిన్నది ఆదాం గారు తినలేదు కదా. బాగా వినండి, కొంచెం సూపర్ బాగుంటుంది సబ్జెక్టు. అవ్వమ్మ తిన్నది కానీ ఆదాం గారు తినలేదు కదా. మరి పిచ్చిదానా, నువ్వెందుకు తిన్నావు? దేవుడు తినొద్దని చెప్పాడు కదా, నువ్వెందుకు తిన్నావు అని ఆమె ఆ పండు ఇచ్చినప్పుడు, నాకు వద్దు అనొచ్చు కదా. అవసరమైతే నాకు ఇంక 2వ సెటప్ సెట్ చేస్తాడు ప్రభు. సెట్ చేయడా? నిన్ను బయటికి తరిమేస్తాడు, నాకు ఇంకొకని సెట్ చేస్తాడు అని అనుకోవచ్చు కదా. కానీ అక్కడ ఉన్న బంధం ఏంటో తెలుసా? ఆదాము అవ్వమ్మని ఎక్కువగా ప్రేమించాడు. హల్లెలూయా. ఆమె కోసం అవసరమైతే నేను కూడా బయటికి వెళ్ళిపోయి శ్రమలు అనుభవిస్తానయ్యా అన్న, వందనాలు. అలాంటి త్యాగం కలిగిన వాళ్ళు ఉన్నారా పురుషులు ఈ రోజున? వాక్యం ఆలోచన చేస్తే, అవ్వమ్మ కదా తప్పు చేసింది, ఈయనకి తెలుసు తినకూడదు, తింటే ఈయన కూడా పాపి అయిపోతాడు. కానీ అయ్యో, ఈమెను నేను ఎలా వదిలిపెట్టాలి, ఈమెను నేను ఏ విధంగా వదిలిపెట్టాలి? లేదు, నాతో ఇంతకాలం కలిసిమెలిసి జీవించింది, సరే పొరపాటు జరిగింది, ఈమెను ఎందుకు నేను వదిలిపెట్టాలని ఆయన కూడా ఆ పాపంలోకి వెళ్ళిపోయాడు తప్ప ఆమెను విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలేదు. హల్లెలూయా. కొన్ని సన్నివేశాలు మనం బైబిల్లో చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఈ స్త్రీలు చాలా బలమైన వాళ్ళు. దేవుడు క్రొత్త నిబంధనలో బలహీనమైన ఘట్టం అని రాశారు, కానీ బలహీనమైన ఘట్టం అంటే ఏంటో తెలుసా? మాటకు ముందే ఏడుస్తారు, ప్రతిదానికి అలుగుతారు, ప్రతిదానికి బాధపడతారు. అందుకని వాళ్ళ బలహీనమైన ఘట్టం అని చెప్పాడు. కానీ వాళ్ళు కానీ ఏదన్నా సాధించాలనుకున్నారనుకోండి, మగోళ్ళ కంటే ఎక్కువగా పోరాడతారు. గట్టిగా చప్పట్లు కొడదాం. వాళ్ళు పట్టుకున్నారంటే ఏదైనా సాధిస్తారు. అందుకే బైబిల్లో మీరు గమనిస్తే, మోషే భార్య సిప్పోరా, దేవుడు మోషేని చంపడానికి వస్తూ ఉంటుంటే దేవుడికి అడ్డం పడింది. అయ్యా, నా భర్తకు తెలియదయ్యా, నా భర్త సున్నతి చేయాలన్నమాట, పిల్లలకి సున్నతి చెయ్యాలి, నా భర్త చేయడం మర్చిపోయాడు, నేను చేస్తానని అప్పటికప్పుడు సున్నతి చేసి తన భర్తను కాపాడుకున్న వీర వనిత. హల్లెలూయా. అలాగే చాలామంది బలం కలిగిన వాళ్ళు ఉన్నారు. సిసేరా అనే ఒక రాజు బయలుదేరి వస్తే అందరూ వణుకుతూ ఉంటే, ఒక స్త్రీ ఆ సిసేరాకి కణతల్లో మేకు కొట్టి చంపేసింది. కణతల్లో మేకు కొట్టి చంపేసింది. అందుకని మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మీకు ఒక మంచి వాక్యాన్ని తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఆ తర్వాత అబిగయీలు అని ఒక స్త్రీ ఉంది. వాళ్ళ భర్త నాబాలు మోటువాడు, దావీదుకి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. నా డబ్బిది, నా పొలము, నా ఆస్తి, నా సంపద అంటే
అవన్నీ కాపాడబడ్డానికి కారణం ఎవరంటే దావీదు సైన్యం. దావీదు సైన్యం కొంతమందిని పంపించాడు, మీరు నాకు సహాయం చేయాలని. అప్పుడు నాబాల్ అంటాడు, నా పంట ఇది, నేను ఎవరికి ఇవ్వను అంటాడు. అప్పుడు అతను చంపడానికి వస్తూ ఉంటాడు దావీదు. అప్పుడు అబిగయీలు గాడిదకి గంత కట్టి కొంచెం అంజూరపు అడలు, కొంచెం గోధుమ పిండి, కొద్దిగా జున్నుగడ్డలు అవన్నీ తీసుకుని దావీదుకు ఎదురెళ్ళింది. హల్లెలూయా. అంటే తన భర్త మరణానికి ఈమె ఎదురెళ్ళకపోతే భర్తను ఏం చేస్తాడు దావీదు? చంపేస్తాడు. ఈమె అడ్డం పడింది. అందుకని ఈ ఉమెన్స్ డే సందర్భంగా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నారు. అన్నోళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు, గణపరుద్దాం వారిని. హల్లెలూయా. కాబట్టి మీరు ఏదైనా చేయగలరు, మీరు ఏదైనా సాధించగలరు. మీ వల్లే ఇల్లు కట్టబడుతుంది, మీ వల్లే ఇల్లు చెప్పండి చెడిపోద్ది. నీ వల్లే ఇల్లు కట్టబడుతుంది, నీ వల్లే ఇల్లు పాడైపోద్ది. ఇంకా మంచి మాట మీకు చెప్పనా, భార్య తల్లిలాగా ప్రేమిస్తుందట. ఎలా ప్రేమిస్తుంది అన్నలారా? ఆ రెఫరెన్స్ మీరు మళ్ళీ చదువుకోండి. ఇస్సాకు వాళ్ళ అమ్మ చనిపోయింది, శారమ్మ. చనిపోతే బైబిల్లో రాసుంటుంది, రెబ్కా పెండ్లి కుమార్తెగా ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు, వారికి వివాహం జరిగినప్పుడు బైబిల్లో రాసుంటుంది ఇస్సాకు గురించి, తల్లిని గూర్చిన దుఃఖము రెబ్కా వచ్చుట ద్వారా నివారణ కలిగెను. హల్లెలూయా. ఏం కలిగిందంట? అమ్మా మీరు అంత గొప్పవాళ్ళు, మరి మీ గురించి మీకు తెలీదు. బయట చాలా విషయాలు చెప్తారు. ర్యాకెట్ కేంద్రాలు స్త్రీలు ఉన్నారు, విమానాల్లో పైలట్స్ ఉన్నారు, తర్వాత లోకంలో చంద్రగ్రహణం మీద కూడా అడుగుపెట్టారు సునీత విలియమ్స్. ఇలాగా ఎన్నో ఉన్నాయి, బైబిల్లో కూడా ఉన్నాయి స్త్రీలు చేసిన గొప్ప కార్యాలు. హల్లెలూయా. ఓకేనా అన్నలారా, వింటున్నారా? ఎందుకు ఈ పాపంలో మనం ఉన్నాం, ఈ శాపంలో మనం ఉన్నామంటే అవ్వమ్మ చేసిన పని అన్నారా లేదా? అయితే ఈ మాట నోట్ చేసుకోండి. పాపము ఒక స్త్రీ ద్వారానే వచ్చింది, అవ్వమ్మ ద్వారా. పరిశుద్ధుడైన యేసు కూడా స్త్రీ ద్వారానే భూమి మీదకి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. పాపము అవ్వమ్మ ద్వారా భూమి మీదకి వచ్చింది. పరిశుద్ధుడైన యేసయ్య కూడా మరియమ్మ ద్వారా. అంటే పాపము స్త్రీ ద్వారానే వచ్చింది, పరిశుద్ధుడు కూడా ఎవరి ద్వారా వచ్చారు? అంటే నీ వలన అవుతుంది, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలవు. కాస్త ఓపిక పట్టుకో, కాస్త ఓర్చుకో. కొద్ది రోజులే నీకుండే శ్రమలు, కొద్ది రోజే నీకుండే బాధలు. నువ్వు నడుము కట్టుకో, కృంగిపోవద్దు. ఇంట్లో ఒక ఆడ మనిషి కృంగిపోయిందంటే ఆ ఇల్లు వల్లకాడైపోద్ది. ఇంట్లో మగ మనిషి ఉన్నంత మాత్రాన పిల్లలకి అంత సంతోషం ఉండదు. ఆడ మనిషి ఉందనుకోండి, పురుషుడు దర్జాగా బయటంతా తిరిగి వచ్చేస్తాడు. హల్లెలూయా. నా భార్య చూసుకుంటుందిలే. అందుకని నా ప్రియమైన తల్లులారా, చెల్లెళ్ళారా, అక్కల్లారా, మీ అందరికీ హృదయపూర్వకంగా చెప్తున్నాను, మీరు చాలా గొప్పవారు, దేవుని చేతిలో వాడబడుతున్న పాత్రలు. హల్లెలూయా. ఎస్తేర్ ఉందా లేదా? యూదా వంశాన్ని కాపాడింది. రూతు విధవరాలు అయిపోయిందా? ఏ పొలంలోకి వెళ్ళొద్దు, పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకో, జాగ్రత్తగా ఉండు అని చెప్తే జాగ్రత్తగా ఉందా? ఆ రూతు మోయాబీరాలు. ఎవరండి రూతు? అమ్మ చెప్పాలి, ఎవరు రూతు? మోయాబీరాయలు. అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు బాగా ఆలోచన చేస్తే శపించబడిన వంశంలో పుట్టిందామా. కానీ విచిత్రం ఏంటో తెలుసా? శపించబడిన వంశంలో పుట్టిన ఆమె కడుపులో నుండి యేసు ప్రభు వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మీరు స్త్రీలు ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఏదైనా చేస్తారు, కానీ కొంచెం ఓర్చుకోండి. పురుషులు కొంచెం టెన్షన్, టెంపరు, కోపం అవన్నీ ఉంటాయి, బీపీ రేజ్ అయిపోతూ ఉంటాయి. మీరే వాళ్ళని కంట్రోల్ చేయగలరు. హల్లెలూయా. అందుకని ఆ పవర్, ఆ శక్తి దేవుడు మీకు ఇచ్చాడు. అది దేవుడు పెట్టిన ప్రేమ, అది దేవుడు పెట్టిన ఆప్యాయత. దాన్ని మీరు స్త్రీలు ఏం చేయాలంటే, క్షణికమైన ఆవేశాలకి నేను చచ్చిపోతాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను, నేను ఇంకోటి చేసుకుంటాను, లేదు నిన్ను పెట్టిందే నువ్వు భరిస్తావని ఆ కుటుంబంలో పెట్టాడు. హల్లెలూయా. నేను ఇలా కలలు కనలేదు, నేను ఇంకోలా కలలు కన, నీకంటే దేవుడు తెలీదా? దేవుడు ఎప్పుడో కళ్ళగన్నాడు కదా. బైబిల్ ఏం రాసుంటుందో తెలుసా? జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఎప్పుడో నిర్ణయింపబడింది. హల్లెలూయా. అంటే జక్క ఇంట్లో దేవుడు వెళ్ళాలని ఎప్పుడో
నిర్ణయించాడంట. నువ్వు ఏ ఇంట్లో ఉండాలో, నీవు ఏ భర్తతో ఉండాలో, నువ్వు ఏ ఊర్లో ఉండాలో ఎవరు నిర్ణయించుంటారు? మనం ఎన్నో కళ్ళగనేస్తూ ఉంటాం, అది ఇది అని. అదంతా జరగదు. అందుకే పెళ్ళిళ్ళలో పాట, ఎన్ని తలచినా ఏది అడిగినా, చెప్పండి, నువ్వెన్నో కళ్ళగన్నావమ్మా, కానీ ఏమైంది? దేవుని చిత్తమే నీ పట్ల జరిగింది. హల్లెలూయా. ఓకే, మంచిగా ఇంట్రడక్షన్ ఈ మాటలు చెప్పాను. ఇప్పుడు బైబిల్లో ఒక స్త్రీ గురించి రాయబడి ఉన్నాయి. ఆమెలో ఉన్న క్వాలిటీస్ మీలో ఉంటే మిమ్మల్ని కూడా నీ కొడుకులు కొనియాడుదురుగాక, నీ కడుపును పుట్టిన కుమారులు నిన్ను గణపరచుదురుగాక. ఈమెలో ఉన్న క్వాలిటీస్ని బట్టి ఆమె కుమారులట గణపరుస్తూ ఉన్నారట. అది మనం చదువుకుందాం. చూడండి, ఆమెలో ఉన్న ఆ క్వాలిటీని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వాక్యం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వాక్యం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆమె భర్త అంట ఆమె యందు నమ్మిక ఉంచుతాడంట. ఏం ఉంచుతాడమ్మా? అమ్మ వందనాలు. మీ భర్త గారు మీ యందు నమ్మకం ఉంచారా? 10,000 ఇస్తారా చేతికి? 1,00,000 రూపాయలు ఇస్తారా? చేతికి ఇచ్చి 1,00,000 రూపాయలు జాగ్రత్త పెట్టంటారా? అన్నాడు అంటే నీ మీద నమ్మకం పెట్టుకున్నట్టే. హల్లెలూయా. ఓరు నాయన, ఈమెకి 1,00,000 రూపాయలు ఇచ్చామంటే చీరలు వెళ్ళిపోతాయి, బంగారం కొనుక్కొచ్చేద్ది, ఇంకా మిక్సీ కొన్నాక కొత్త మిక్సీ కొనేస్తుంది. అది రిపేర్ చేస్తే 500తో అయిపోద్ది అన్నారు అమ్మాయి అంటే, లేదు 5,000 కొత్తది కొను అంటే నీ వల్ల నీ భర్తకి నష్టం కలుగుతుందా? ఆలోచన చేయండి. ఇక్కడ ఏమి రాస్తుందంటే గుణవతి అయిన భార్య అంట. ఆమె గుణవతికి ఉండవలసిన లక్షణాలు. అమ్మ, మీలో ఎంతమంది గుణవతులు ఉన్నారో ఈ వాక్యంలో మీరు చూసుకోండి. హల్లెలూయా. ఒకవేళ ఏదన్నా పొరపాట్లు ఉంటాయి, ఎందుకుంటో మనుషులం కదా మనమంతా, ఉన్నప్పుడు సరి చేసుకోండి అంతే. అయ్యో నా కోసమే చెప్పాడు అనుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ రాసినట్టే చెప్తా. కాబట్టి ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచుతాడంట. ఇదిగో నీకు పలానప్పుడు 10 రోజుల క్రితం 1,00,000 రూపాయలు ఇచ్చాను కదా అని అడిగితే, నెల రోజుల తర్వాత వచ్చిన ఒకవేళ నీ ఖర్చుల కోసం ఇవ్వకుండా దాచిపెట్టమని ఇస్తే దాన్ని తిరిగి నువ్వు ఇవ్వగలిగితే నిన్ను నీ భర్త నమ్ముతాడు. హల్లెలూయా. అట్లా కాకుండా ఇంట్లోకి ఇచ్చిన డబ్బులు వాడేస్తున్నావు. అలాగే నీ కుటుంబిక అంటే నీ పుట్టింటి తరపు వాళ్ళు ఎవరైనా అక్క నీ ఇలాంటిది లేదక్క, అసలు నువ్వు అక్క సూపర్ అక్క నువ్వు అదక్క అని మీ తమ్ముళ్ళు అన్నయ్యలు వచ్చి నిన్ను పొగడగానే 1,00,000 రూపాయలు బయటకు వచ్చేసినాయి అనుకో, అర్థం ఏంటి చెప్పండి? మన ఇంట్లో జరిగే విషయాలే. అంటే నీ భర్త నీ యందు నమ్మకం ఉంచట్లేదు. అందుకని ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నీవు ఎలా మారిపోవాలంటే బైబిల్లో రాయబడినట్లుగా గుణవతిగా మారిపోవాలి. హల్లెలూయా. అబ్బా మా ఆవిడండి రాకాసి అనకూడదు, మా ఆవిడండి బ్రహ్మరాక్షసి అనకూడదు, మా ఆవిడండి చాలా మృదువుగా మాట్లాడుతుంది, చాలా గుణవతి అనేటట్లుగా ఒక తండ్రిగా, నేను మీకు తండ్రిగా లేదా మీ అన్నగా మీ సహోదరుడిగా మీకు చెప్తున్నాను, మీ కుమారుడిగా మీకు చెప్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అన్ని రకాల వయసు కలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. నీ భర్త నీ యందు నమ్మిక ఉంచునుగాక. ఆమేన్. నీవు చేసే నీ చేతికి ఏదైనా వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఓకే, 2వ పాయింట్ చదవండి, 2వ మాట చదవండి అక్కడ. ఆమె తన బ్రతుకు దినములన్నిట, 12వ వాక్యం. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చెయ్యును గాని కీడేమియూ చెయ్యదు. ఆమె గొర్రెబొచ్చును వెతకును, తన చేతులారా వాటితో పని చెయ్యును. హల్లెలూయా. ఆమె పని చేస్తుందంట అండి, తన భర్తకి ఏ మాత్రం కీడు చేయదట. మీ భర్తకి పెళ్ళైన కొత్తలో ఏమైనా చేశారేమో, ఇప్పుడు మీరందరూ మంచోళ్ళే. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మా ఆయనకి మజ్జిగలో మోషన్స్ ట్యాబ్లెట్లు వేసానా, నీకే కదా నష్టం,
నీ భర్త ఉంటేనే కదా నీకు వాల్యూ. ఒక ఆమె ఫోన్ చేసింది, ఫోన్ చేసి ఇట్లా చేయమంటావా మా ఆయనకి అంది. పాస్టర్ గట్టిగా అరిచింది, అసలు నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా, ఆయన లేకపోతే నీకు వాల్యూ ఏడుంది. కాబట్టి నీ భర్తకి నువ్వు కీడు చేయకూడదు. ఇంకా విషయం ఏంటో తెలుసా, నీ చేతులతో పనిచేసి నువ్వు లాభాన్ని చేకూర్చాలి. హల్లెలూయా. ఆ తర్వాత దూరం నుంచి వచ్చేవారికి చూడండి అక్కడ 14వ వాక్యం, వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారం తీసుకొస్తుందట. హల్లెలూయా. అంటే తన ఇంటి వారి కొరకు ఆహారాన్ని తీసుకొస్తుంది, అట్లాగే ఇంటిని చక్కబెట్టుకుంటుంది. ఈ అధ్యాయం అంతా మరలా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, మీకు అర్థమవుతుంది. అందులో గుణవతికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి. చాలామంది అంటారు, ఏమంటారంటే ఈ పెళ్లి చేసేటప్పుడు చెప్తారు ఈ మాటలన్నీ. నేను ఎందుకో ఛాన్స్ వచ్చింది కాబట్టి మీకు చెప్పేస్తున్నా. హల్లెలూయా. చాలామంది ఏమంటారంటే భార్య దొరికిన వానికి తెలీదమ్మా మేలా తేలా మేలు దొరుకును. హల్లెలూయా. భార్య దొరికిన వానికి ఏం దొరుకుతుందంట అంటే తేలు దొరుకుతుంది అంటున్నాడు ఒక్కరోడైతే. ఎందుకు రోజు కొడతా ఉంటుందట ఇక తట్టుకోలేక. అలా కాదు, నువ్వు మేలుకరంగా మార్చబడదువుగాక. హల్లెలూయా. మేలుకరంగా ఉందువుగాక. ఇప్పుడు ఈమెకున్న మరొక లక్షణం ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ ఉంది, మీకు అలవాటు. ఇది 15వ వాక్యం, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును, ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించెను. హల్లెలూయా. ఏమర్థమైంది ఈ మాట? అమ్మా స్త్రీలారా, మీరు ఉదయాన్నే లేచి ఏం చేయాలంట? కోడళ్ళేమో 5కే లెగాలి, కూతుర్లేమో 8 అయినా పర్వాలే, ఇబ్బంది ఏం లేదు. మామూలుగా దేవుడు కోడళ్ళు మాత్రమే 5ంటికి లెగండి, కూతుర్లు మాత్రమే 8ంటికి లెగండి అని రాశాడా? ఏమని రాశాడంటే, స్త్రీలారా, ఆమె ఏం చేస్తుందంటే ఉదయాన్నే చీకటితోనే లేచి తన ఇంటి వారి కొరకు ఏం సిద్ధపరుస్తుందంట? భోజనం సిద్ధపరుస్తుందట, ఆహారం సిద్ధపరుస్తుందంట. కొంతమందిని మనం చూసామనుకోండి, స్కూల్లో మాస్టర్ గారు చెప్తా ఉంటారు. ఎప్పుడైనా స్కూల్కి సరదాగా నేను వెళ్ళాను అనుకో, మాస్టర్ గారు ఏంటండి పిల్లల్ని సరిగా పట్టించుకోరు కొంతమంది తల్లిదండ్రులు అంటారు. ఏంటంటే రాత్రి అన్నం పెడతారంట, అది మూత పెట్టేసి ఆడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం మూత తీస్తే వాసన వచ్చేద్దట. చేయలేక, ఉదయాన్నే వండి పెట్టుకోలేక, క్యారేజ్ పెట్టలేక, అది సార్ చెప్తా ఉంటాడు. ఎప్పుడు చూడండి సార్, ఎప్పుడు చూసినా కొంతమంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోరు సార్. రాత్రి అన్నం పెడేస్తారు, అందులో అంత పచ్చడేసి పంపించేస్తారు, పాపం అలా తీగానే నీరు గారిపోద్దట. ఏం తింటారండి పిల్లలు అని ఆ సార్ చెప్తా ఉంటాడు. ఈ రోజున స్త్రీలు ఏం చేయాలంటే చీకటితోనే లేచి ఏం చేయాలమ్మా? చీకటితోనే లేచి తన పిల్లలకి, తన ఇంటి వారికి, అంటే తన ఇంట్లో ఉన్న వారందరికీ భోజనాన్ని సిద్ధపరచాలి. హల్లెలూయా. కాబట్టి అమ్మా మీరు అలా ఉండాలి, మీరు ఆ విధంగా ఉండాలి అన్న. ఈరోజు వాళ్ళనే ఎంకరేజ్ చేద్దాం. హల్లెలూయా. మీరు వింటా ఉండండి. అదేంటంటే మీరు ఆ విధంగా ఉండాలి, మీ ఇంటి వారి కొరకు సిద్ధపరచుకోవాలి. తర్వాత ఏంటో తెలుసా, వచ్చిన డబ్బులన్నీ దాచి పొలం కొంటుందంట. మీరేం కొంటున్నారు అమ్మా? ఏం కొంటున్నారు? దాచి వాళ్ళ భర్తకు చెప్తుందంట, ఏమండి నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, పొలం కొందామా అంటే. పొలం ఏమవుతుంది? అది ఇంకా డెవలప్ అవుతుంది కదా, నాడుతూ ఉంటే పంట వస్తూ ఉంటుంది కదా. అలాగ చక్కగా పొలాన్ని కొంటుందట, ద్రవ్యము కూడబెట్టి. హల్లెలూయా. అమ్మ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారా? ఆడపిల్లలు వింటున్నారా? అర్థమవుతుందా? మీ భర్త ఏదన్నా ఇచ్చాడు అనుకో, ఎట్టంటే అట్ట ఖర్చు పెట్టకూడదు. రేపు పిల్లలు వస్తారు, అప్పుడు వాళ్ళకి స్కూల్కి ఫీజులు కావాలి, ఏమేమో కావాలి. అందుకని ఇప్పుడంటే తెలియని వయసు కాబట్టి తొందరపడిపోతారు. కాబట్టి ఫ్యూచర్ ప్లాన్ అనేది ఆడపిల్లలకి, స్త్రీలకి, మహిళలకి ఉండాలి. హల్లెలూయా. ఇంటి వారి కొరకు సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే ప్రతిదానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కోకూడదు. నీ భర్త నీకు ఏదని ఇచ్చాడా, 10 రూపాయలు కొనుక్కో, వద్దంట్లా 40 రూపాయలు దాచిపెట్టుకో. వ్యర్థమైన వాటికి ఉపయోగించొద్దు, వేస్ట్ పదార్థాలకు ఉపయోగించొద్దు. జాగ్రత్త చేసుకో, రేపొద్దున పిల్లలకు ఉపయోగపడుతుంది. హల్లెలూయా. నువ్వు కడుపు నిండా తినొద్దని చెప్పట్లేదు, కానీ వ్యర్థమైన ఖర్చులు పెట్టొద్దు. అందుకనే
దేవుని వాక్యం చెప్తుంది. ఆ పురుషులకు మీకు కూడా ఒక మాట చెప్తున్నాను, మీరు కాస్త స్త్రీలను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను చెప్పానే, ఆ బైబిల్లో ఒక మాట రాస్తుందండి నాకు. దేవుడు ఈ మాట ఎందుకు చెప్పాడు చదువుతారా? ఆది కాండంలో ఆ మాట రాస్తుంది. ఈ మాట ఎందుకు చెప్పాడు? నేను నిన్నటి నుంచి ఆలోచిస్తున్నా. ఈ ఉమెన్స్ డే అని మెసేజ్లు వస్తూ ఉంటుంటే రేపు ఈ మెసేజ్ చెప్పాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాను నిన్నటి నుంచి. అక్కడ ఒక మాట రాశాడు, ఇది మనం పెళ్ళికి ఎక్కువ చదువుతారు, అది మనం ఒకసారి చూద్దాం. 24వ వాక్యం, ఆది కాండం 2వ అధ్యాయము 24వ వాక్యం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఆమేన్, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ పాయింట్ని మనము బాగా ఆలోచన చేస్తామనుకో, తల్లిదండ్రుల్ని విడిచి అని ఎవరిని హత్తుకోవాలంట అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రుల్ని అదేమంటారు, వృద్ధాశ్రమంలో పెట్టమని కాదు. బాగా వింటున్నారా అమ్మా? లోతుగా చెప్తున్నానండి. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో వదిలేమని కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? తల్లిదండ్రుల దగ్గర ఎంత ప్రేమ పొందాడో ఆ ప్రేమ ఎవరి దగ్గర పొందుకుంటాడు? వందనాలు అక్క, మీ అందరికి వందనాలు. మీ అన్నీ తెలుసు కానీ నా వైపు అట్ట చిత్రంగా చూస్తారు. తల్లిదండ్రుల దగ్గర ఎంత ప్రేమ పొందుకున్నాడో ఆ ప్రేమ ఇంకో వేరే వాళ్ళ దగ్గర దక్కుతుంది. ఎవరి దగ్గర చెప్పండి? తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తారో అదే ప్రేమ ఎవరి దగ్గర ఉందో తెలుసా? భార్య దగ్గర ఉంటుందట. అందుకని వివాహం అవగానే దేవుడు ఏం చెప్పాడంటే, ఇప్పటి వరకు నీవు తల్లిదండ్రులను హత్తుకున్నావు. చిన్న వయసులో చిన్నపిల్లలు తల్లిదండ్రులు హత్తుకుంటే ఎలాంటి ప్రేమ పొందుతారు? తల్లి దగ్గర ఎలా ఉంటారు పిల్లలు చిన్నప్పుడు? ఇప్పుడు ఆ పిల్లలు ఎత్తుకుని ఉన్నారు పిల్లల్ని, అది ఎలాంటి ప్రేమ? అలాంటి ప్రేమ భార్య దగ్గర దేవుడు ఇచ్చాడట. హల్లెలూయా. అందుకని నీ తల్లిదండ్రులను విడిచి నువ్వు ఎవరిని హత్తుకోవాలి? అదే ఆ ప్రేమ నీకు అక్కడే దొరుకుతుంది, ఇంకెక్కడో దొరకదు. మనోళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏమనుకోబాకండి, చెప్పేస్తున్నా, క్షమించుకోండి, ఈరోజే ఛాన్స్. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? శుభ్రంగా వీళ్ళు పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుని వీళ్ళంతా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటారు. ఆయన వచ్చేసరికి ఈ పిచ్చిది ఎక్కడది అనుకుంటారు. బయటికి వెళ్ళి చూస్తేనేమో వాళ్ళు హత్తుకునేటట్టు ఉంటారు. వేశ్యలు. ఎవరండి? వేశ్యలు. రోడ్ల మీద తిరిగేవాళ్ళు. వీళ్ళ దగ్గర డబ్బులు లాగడానికి, మగవాళ్ళ దగ్గర డబ్బులు లాగడానికి వాళ్ళు రకరకాలుగా డెకరేషన్లు అయి ఉంటారు. మనోళ్ళేమో పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటారు. బైబిల్ చెప్తుంది, నీ భర్తకి నువ్వే ప్రేమను పంచాలి. హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను సిద్ధపరిచాడు. అతను తల్లిదండ్రులను విడిచి ఎవరిని హత్తుకోవాలంట? భార్యను హత్తుకోవాలి. అలాంటి ప్రేమ ఇస్సాకు గురించి చెప్పినప్పుడు నేను చదివాను. అక్కడ ఏమని రాస్తుంటుందంటే, వాళ్ళమ్మ చనిపోయిందని ఏడుస్తున్నాడంట ఇస్సాకు, దుఃఖపడుతున్నాడట. రెబ్కమ్మ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళమ్మ మీద ఉన్న దుఃఖాన్ని మర్చిపోయాడట. హల్లెలూయా. అలా మీరు చెయ్యాలి. చేస్తారా? పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెళ్ళి కాని వాళ్ళు కూడా ఏనండి, మంచిదే, అలా ఉండాలి. ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక. దీంట్లోనే మరొక టాపిక్ చెప్తున్నాను, అన్నలారా వినండి. నీ తల్లిదండ్రులను విడిచి నీ భార్యను హత్తుకోండి అన్నారు కదా. నీ తల్లిని ఎలా చూసుకుంటావో నీ భార్యను అలా చూసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇందులో చాలా మర్మం ఉంది. తల్లిదండ్రులు విడిచి భార్యను హత్తుకో అంటే ఆ తల్లిదండ్రుల ప్రేమ నీకు నీ భార్య దగ్గర ఉంది కాబట్టి నీ తల్లిదండ్రులను ఎంత ప్రేమగా చూసుకుంటావో నీ భార్యని. గతి లేక వచ్చావు, నేను నిన్నే పెళ్లి చేసుకున్నాను, లేకపోతే నేను ఫారెన్ అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు, సినిమా యాక్టర్లే నా దగ్గరికి వరుస కట్టేవాళ్ళు, కానీ నిన్ను నేను చేసుకున్నానని నువ్వు వాళ్ళ మీద దుర్భాషలు ఆడేవనుకో, వాళ్ళని అవమానపరిచావనుకో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నీకు క్షేమకరం కాదు, ఆశీర్వాదకరం కాదు. అందుకే తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకో అంటే నీ తల్లికి ఎంత ప్రేమ చూపిస్తున్నావో నీ భార్యకు కూడా అదే ప్రేమ చూపి. తప్పేం లేదు, బైబిలే చెప్తుంది. ఈజీక్వల్ చేసుకోండి. శారమ్మ చనిపోయింది, రెబ్కా వచ్చింది, మరి ఇస్సాకు గారి దుఃఖం ఏమైంది? పోయిందా పోలేదా? ఈజీక్వల్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చెప్తుంది, తల్లిదండ్రులు విడిచి ఎవరిని హత్తుకో అంటే నీ తల్లిదండ్రులు ఎంత ప్రేమించావో నీ భార్యను కూడా. ఇక వీళ్ళు ఎవరంటే మిషన్లో. అమ్మ మీరు మిషన్లో స్విచ్ చేయగానే ఆన్ అయిపోవాలి, మీరు మరలా స్విచ్ ఆఫ్ చేయగానే ఆగిపోవాలి. ఈ పురుషుల్లో కొంతమందికి ఉన్న చెడ్డ లక్షణం ఏంటో తెలుసా? బయట బిర్యానీ తినేసి వచ్చేస్తారు, వీళ్ళకి ఏముండదు.
పురుషులకున్న చెడ్డ అలవాటు. ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఓకే, నువ్వు తిన్నా, వచ్చేటప్పుడు చిన్న పార్సిల్ తీసుకురావాలి. అన్నలారా వందనాలు, వింటున్నారు నా మాట? చిన్న పార్సిల్ అయినా తీసుకురావాలి. ఎక్కడ చూశానంటే నేను మన దినాకర్ వాళ్ళ నాన్న దగ్గర చూసా, ఇస్సాకన్న దగ్గర. నేను పాస్టమ్మ ఇస్సాకన్న అక్కడికి వెళ్ళాం, టేకూరుపేట. వెళ్ళి మమ్మల్ని బస్ స్టాండ్లో వదిలేటప్పుడు అక్కడ పునుగులు వేసారు, ఏమంటారు అట్లని, అవి వేసారు, బజ్జీలు లాంటి వేస్తే, అన్న రూతమ్మకు చాలా ఇష్టం అన్న, తీసుకుంటా. తీసుకో అన్న. తన భార్య మీద తనకున్న ప్రేమ, అట్లాంటి ప్రేమ అనురాగాలు ఎవరికి ఉండాలి? పురుషులకు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మాట గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు లెగాలమ్మా? ఎప్పుడు లెగాలి? ఎప్పుడు లెగాలి? చీకటితోనే లేచి మీ ఇంటి వారి కొరకు అన్నీ చేసుకోవాలి. హల్లెలూయా. మొన్న ఒక మీటింగ్కి వెళ్తే ఒక పాస్టర్మ్మ గారు, పెద్ద ఆమె, 70 సంవత్సరాల వయసు ఉంటుంది, వారు చెప్తున్నారు, స్త్రీలంట సూర్యుడిని నిద్ర లేపాలంట. ఎవరు నిద్ర లేపాలండి? స్త్రీలంట సూర్యుడిని లేపాలంట. సూర్యుడాలే టైం అయింది అనాలంట. రాత్రి చంద్రుడిని పడుకోబెట్టాలంట. ఎవరిని పడుకోబెట్టాలి అంటే మీరు ఎప్పుడు పడుకోవాలి? చంద్రుడు వచ్చిన తర్వాత మీరు పడుకోవాలి. ఇంటి వారందరినీ చక్కబెట్టి అప్పుడు మీరు పడుకోవాలి. ఉదయాన్నే ఎవరిని లేపాలి? సూర్యుని లేపాలంట. అంటే సూర్యుడి కంటే ముందు ఎవరు లేగాలి ఇప్పుడు? అది. చంద్రుడిని పడుకోబెట్టాలంటే చంద్రుడు వచ్చి ఆయన్ని పడుకోబెట్టి ఆ తర్వాత మీరు అలాగ ఉండాలి అని ఒక తల్లిగారు వాక్యం చెప్తా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులను విడిచిపెట్టమని కాదు, కానీ అన్న వినండి. ఎందుకంటే కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, రాకుండా ఉండవు. కానీ ఒక మాట చెప్తున్నాను మీ అందరికీ, లైవ్లో వింటున్న వారికి కూడా ఒక మాట ఏంటంటే, నీ భార్య నిన్ను నమ్ముకుని వచ్చింది, నీకు నీ పక్కనే నీ తల్లిదండ్రులు ఉంటారు నీ బాధ చెప్పుకోవడానికి. నీ భార్యకి నువ్వే దిక్కు. ఇంకెవడన్నా ఉన్నాడా? వాళ్ళ తమ్ముళ్ళు వచ్చి నీ ఇంట్లో తిరుగుతారా? వాళ్ళ చెల్లెళ్ళు వచ్చి నీ ఇంట్లో తిరుగుతారా? వాళ్ళ అమ్మ నాన్న వచ్చి నీ ఇంట్లో తిరుగుతారా? తిరగరు. ఆమె ఏదన్నా చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలి? నీకు ఏదైనా చెప్పుకోవాలంటే నీకే చెప్పుకోవాలి, నువ్వే దిక్కు, ఇంకా దిక్కు ఎవరు లేరు. చెప్పేటప్పుడు ఎప్పుడు కదా బా ముందు అనబా అన్నావు అనుకో, అబ్బా ఈడికి చెప్పుకున్న ఒకటే, రాయికి చెప్పుకున్న ఒకటే. అమ్మా అంతేనా? ఈడికి చెప్పుకున్న ఒకటే, రాయికి చెప్పుకున్న ఒకటే అని వాళ్ళ మనసు విరిగిపోద్ది. నీ మీద చూపించే ప్రేమను వాళ్ళు తగ్గిస్తారు. ఏంటమ్మా ఊరి నుంచి వచ్చావు, ఏంటమ్మా ఎలా ఉంది పరిస్థితి, మంచిగా భోజనం చేసావా, ఆరోగ్యం బాగుందా, పిల్లలు ఎలా ఉన్నారు అని కాసేపు కూర్చుని నువ్వు మాట్లాడేవనుకో, రోజంతా నీకు జాకిరి చేస్తారు. మా వాళ్ళకి అది తెలియక ఎన్ని బాధలు పడతారో. వచ్చిన వెంటనే ఏం పట్టించు. నాకు ఒక చెడ్డ లక్షణం ఉండేది. ఎందుకంటే నేను బ్రదర్స్ దగ్గర సేవ చేశాను. అంటే మ్యారేజ్ కాకముందు బ్యాచులర్గా సేవ చేశాను. ఏదన్నా ఊరి నుంచి రాగానే ఆ చీపురు అక్కడ ఎందుకు ఉంది అనేవాడిని మందిరంలో. ఊరి నుంచి రాగానే ఈ స్టవ్ ఇక్కడ ఎందుకు పెట్టావు, ఈ కుర్చీలు ఏంటి ఎట్టున్నాయి అని చర్చిలో ఉన్న విశ్వాసుల మీద, తర్వాత బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళ మీద ఎగిరేసేవాడిని. అదే అలవాటు ఇక్కడ వచ్చేసింది. నాకు పెళ్ళైన తర్వాత వచ్చేసింది, అదే అలవాటు వచ్చేసింది. ఇంటి నుంచి వచ్చిన వెంటనే, ట్రైన్ దిగి వచ్చిన వెంటనే వారం తర్వాత వచ్చాను అనుకోండి, వచ్చిన వెంటనే ఏంటి దుప్పట్లు ఎలా ఉన్నాయి, ఆమె మండుతుందా మండదా, ఏంటి చీపులు ఎలా పాడేసావు. అదే అలవాటు చిన్నగా తగ్గించుకున్నానండి. పిల్లల మీద కూడా వచ్చేసింది నాకు. డాడీ డాడీ అని పరిగెత్తుకొస్తే వాళ్ళ మీద అరవడం మొదలుపెట్టే కొత్తల్లో. అయ్యో ఏంటి నేను ఇలా చేస్తున్నాను, నా మైండ్ ఏంటి ఇలా ఉంది అని చెప్పి కొద్దిగా తగ్గించుకోవడం మొదలుపెట్టే. హల్లెలూయా. వచ్చిన పిల్లలు డాడీ డాడీని వస్తారు రారా, వస్తే నేను అరే పుస్తకాలు ఏంటి ఆడబడేసావు, బ్యాగ్ ఏంటి ఆడబడేసావు అని అరుస్తూ ఉంటుంటే ఒకసారి నాకే ఆలోచన వచ్చింది, ఏంటి వీళ్ళు నేను వారం రోజుల తర్వాత ఇంటికి వస్తే, వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను ఇట్లా మాట్లాడొచ్చా అని చిన్నగా మార్చుకోవడం మొదలుపెట్టాను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్న వాళ్ళకి చెప్తున్నాను, మీరు వస్తారు ఊరి నుంచి వచ్చేటప్పుడు, ఎట్లాగ మీకు చెప్పవసరం, పిల్లలకి అయ్యి కొనుక్కొస్తారు, అది అందరికీ ఉన్న అలవాటే. వచ్చిన తర్వాత నీ భార్యతో కాసేపు మాట్లాడండి. ఈ వారం అంతా ఎలా ఉన్నావు, ఎవరైనా ఏమైనా అన్నారా, నీ ముఖం అలా ఉందేంటి, బాధగా ఉన్నావేంటి చెప్పు, నేనున్నా కదా. మా అమ్మ ఏమైనా అందా, మా నాన్న ఏమైనా అన్నాడా, తోడుగోడలు ఏమైనా అన్నారా
వాళ్ళందరినీ పట్టించుకోపోక నేను నీకు ముఖ్యం అని చెప్పాలి. హల్లెలూయా. అంతేనా? అంతేనా? వాళ్ళందరితో నీకెందుకో, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, వాళ్ళని పెళ్లి చేసుకున్నావు అలా. అప్పుడు వాళ్ళు ఎంత బాధ ఉన్నారు, ఆ బాధ అంతా ఏమవుతుంది, అలాగా దిగిపోద్ది. హల్లెలూయా. అందుకే ఈరోజు ఉమెన్స్ దినోత్సవం సందర్భంగా మీకు కొన్ని మాటలు చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. ఇప్పుడు ఇంకో మాట చదువుకుందాం. చూడండి 18వ వాక్యం. మరియు దేవుడైన యెహోవా కాదు అక్కడికి వెళ్ళిపోయావా? స్తోత్రం. హల్లెలూయా. క్షమించండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 18వ వాక్యం. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె దీపం ఆరిపోదట. రాత్రి వేళ ఆమె దీపం అంటే అర్థం ఏంటంటే, అమ్మ మీకు చెప్తున్నాను వినండి, మీ దీపాలు మీరు ఆర్పుకోబాకండి. నీ భర్త, నీ పిల్లలు నీకే, వాళ్ళు నీ వంశం, నీ సొంతం. కాబట్టి నీ దీపాలు నువ్వు ఆర్పుకోకూడదు. చీకటి వేళ ఆమె దీపం. చెప్పండి, సమస్యలు వస్తాయి రావా? సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే, చీకటి వచ్చినప్పుడు దీపం వెలిగియాలి. అలాగే నీ కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు నీవు వాక్యం అనే దీపం వెలిగించాలి. హల్లెలూయా. బైబిల్లో రాసి ఉంటుంది, నీ వాక్యమే నా పాదములకు దీపం. నీ వాక్యమే నా పాదములకు దీపం. అందుకని నీకు సమస్య వచ్చింది, చీకటి వచ్చింది, చీకటి లాంటి శ్రమలు వచ్చాయి, కుటుంబంలో ఇబ్బందులు వచ్చాయి. ఇబ్బందులు వచ్చినాయి రాలేదా? అప్పుడు ఏం చేయాలంటే వాక్యం అనే దీపాన్ని వెలిగించుకోవాలి, వాక్యం చదువుకోవాలి, ప్రభు ఏం చెప్తున్నాడో అది చేయాలి. అలాగా నీ దీపాన్ని నువ్వు వెలిగించుకుందువుగాక. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు నువ్వు నీ దీపాలని వెలిగించుకోవాలి. నువ్వే నీ వల్ల అవుతుందమ్మా, నీ వల్ల అవుతుంది. కాకపోతే నువ్వు బెట్టు చేసి అలిగి ఆ రూమ్లోంచి బయటికి రావు. కానీ వచ్చేవంటే అసలు ఆ ఇల్లంతా ఎలా ఉంటుంది చెప్పరేంటండి? నువ్వే రావు బయటికి, నువ్వే అలిగి ఉంటావు, లేట్ చేస్తావు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? కోపపడుడి కానీ, చెప్పండి, కోపపడుడి కానీ పాపం చేయొద్దు. నీకు బాధ కలిగిందా, దుఃఖం కలిగిందా, నీ భర్త మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబీకుల మీద కోపం వచ్చిందా, తర్వాత ఏం చేయాలి అంటే నీ కోపం ఒక్కరోజే ఉండాలి. ఎన్ని రోజులు ఉండాలండి? బైబిల్లో రాసి ఉంటుంది, సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకే నువ్వు కోపపడాలి. మరుసటి రోజు ఏం చేయాలి? కోపం తగ్గించుకో, ఫైట్ చేసేసుకుని. అందుకే భార్యాభర్తల జోలికి పోకూడదు అంటారు పెద్దలు. బాగా ఫైట్ చేసేసుకుంటారు, కొడేసుకుంటారు. తన్ని అసలు ఎట్లుంటుంది తెలుసా? ఈరోజు ఏదో ఒక సాల్తీ లేచిపోద్దని అన్నంత ఉంటుంది. కొడవలు దొరికితే కొడవలు, కత్తిరి దొరికితే కత్తిరి, పలుగు దొరికితే అలా ఉంటుంది. కానీ అంతా అయిపోయి గొడవ అయిపోయి కొంతమంది తెలివి కలిగిన తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? వదిలేసి వెళ్ళిపోతారు. తెలివి కలిగిన తల్లిదండ్రులు ఏం చేస్తారండి? మధ్యలో రారు, వదిలేసి వెళ్ళిపోతారు. కొట్టుకుని ఏం తిందాం అంటాడు ఆయన. ఏం తిందాం అంటాడు. ఏమున్నాయండి చేసాను అంటది ఈమె కోపంగానే. సర్లే బయటికి వెళ్ళి ఏ సంగతి తెస్తాలే అంటాడు. తెచ్చుకుంటారు, ఇద్దరు తింటారు. మధ్యలో వచ్చినోడు ఏమవుతాడు చెప్పండి? మధ్యలో దూరినోడు ఏమవుతాడు? అదనమాట. అందుకని 90% తెలివి కలిగిన వాళ్ళు ఎవరు వాళ్ళ మధ్యలో దూరరు. నేను చాలామందిని చూసా, అరుచుకుని సాయంత్రం బండి మీద వెళ్ళిపోతారు ఇద్దరు. ఏ రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వచ్చేస్తారు. ఎందుకంటే ఇంట్లో వండుకునే టైము లేదు, మళ్ళీ హ్యాపీగా వచ్చేస్తారు. అందుకని ప్రియులారా, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత మనం పెట్టింది కాదు. ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. హల్లెలూయా. అందుకని నీకు కష్టాలు వచ్చినాయా, నీకు బాధలు వచ్చినాయా, నీకు ఇబ్బందులు వచ్చినాయా, నువ్వు ఎవరికి చెప్పొద్దు, దేవుడికి చెప్పుకో. కొంతమంది పల్లెటూరులో ఎక్కువ గొడవలు చేస్తూ ఉంటారు. ఆ రచ్చబండ దగ్గర, యాప చెట్టు దగ్గర కూర్చుని మా ఆయన ఇట్టు చేసాడు అని వీళ్ళందరూ మొత్తం చెప్తారు. చెప్తే ఆయన పొలం నుంచి వస్తున్నప్పుడే అగో ఈయనే ఆ అక్క చెప్పలా, మరి అక్క చెప్పలా, ఈయనే అదిగో ఆ ఎలిజబెత్ అక్క చెప్పలా, ఈయనే అంటారు. ఆయన మండుతుందా మనదా? మా ఆవిడ ఏదో చెప్పేసినట్టుంది, వీళ్ళందరూ నా వైపు ఏళ్ళు చూపిస్తున్నారని ఇంటికి వచ్చిన తర్వాత గొడవలు అవుతాయి. అందుకని నీకు కష్టం వస్తే ఏం చదువుకోవాలి? వాక్యం అనే దీపం చదువుకుంటే ఆ దీపం నీ చీకటిని తొలగించి నిన్ను వెలుగులో నడిపించడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. హైలైట్ పాయింట్ అండి ఇది, నాకు చాలా ఇష్టమైన పాయింట్. చదవండి
25వ వాక్యం. కాదు నాన్న, 23వ వాక్యం. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు నీ భర్త ఊర్లో పెద్ద మనిషిగా తిరగాలంటే ఎవరి చేతిలో ఉంది? అమ్మ మీరేమో పెద్ద వయసు కాబట్టి మీరు గబగబా చెప్పేస్తున్నారు. వాళ్ళు చెప్పనివ్వండి చూద్దాం. ఎందుకంటే మీరు అనుభవజ్ఞులు, చూస్తున్నారు కుటుంబాలు, సంసారాలన్నీ. అమ్మ మీరు చెప్పండి. ఇప్పుడు భర్త ఊర్లో తల ఎత్తుకుని తిరగాలంటే, గవిని వెలుపట పెద్దలతో కూర్చోవాలంటే ఎవరి చేతిలో ఉంది అది? ఎంత చక్కగా రాశాడు తెలుసా ఆ వాక్యం. నాకైతే ఈ మాట చదివినప్పుడల్లా ఏడుపు వస్తుంది. ఎందుకంటే నేను ఎలా పోల్చుకుంటానంటే, నా యేసయ్య నా భర్త, నేను ఆయనకి భార్యని. నా యేసయ్య తలెత్తుకుని తిరగాలంటే నేను బాగుండాలి. ఇప్పుడు మీకు పోల్చి చెప్తున్నాను, మీ భర్త ఊర్లో తలెత్తుకుని తిరగాలంటే మీరు ఎలా ఉండాలి? మీ ఆ నడవడికలు ఎలా ఉండాలి? అందుకే రాస్తుంది, ఆమె పెనిమిటి ఊరి పెద్దలతో గవిని వెలుపట కూర్చుంటాడట. హల్లెలూయా. అంటే అరే ఆయన్ని పిలిస్తే బాగుంటుందిరా, ఎందుకు? వాళ్ళ భార్య కొంచెం పద్ధతి కలిగిందిరా, పిల్లల్ని బాగా చూసుకుంటారు, ఆయనైతే మనకేం న్యాయం కరెక్ట్గా అనేటట్లుగా ఉండాలి. హల్లెలూయా. అందుకని నీ భర్త గవిని వెలుపట ఊరి పెద్దలతో కూర్చోవాలి. కొంతమంది ఉంటారండి బాబు, భయంకరమైన వాళ్ళు ఉంటారు. ఏం మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడకూడదో తెలియదు. అందరి ముందు భర్తని ఇలా అనొచ్చా తెలియదు, ఇలా అనకూడదో తెలియదు. ఇంకా రాజి రంపాన పెడతానే ఉంటారు. నేను చూస్తూ ఉంటాను, కొంతమందిని చూస్తూ ఉంటా, ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే, నీ భర్త ఊరి వెలుపట గవిని దగ్గర ఊరి పెద్దలతో కూర్చుందురుగాక. ఆమేన్. అంటే ఆమె ప్రవర్తన బట్టి, ఆమె చేసే పరిస్థితిని బట్టి, ఆమె ఉండే విధానాన్ని బట్టి ఆ గౌరవం అనేది మగవాళ్ళకి వస్తుంది. అది మీ ద్వారానే వస్తుంది. మీరే ఇస్తారు, మీరే ఆ విధంగా చేస్తారు. ఆ విధంగా దేవుడు చెయ్యునుగాక. మంచి పాయింట్ ఒకటి చూడండి. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. నా వల్ల నా భర్తకి చెప్పండి అవమానం కలగకూడదు, నా వల్ల నా భర్తకి చెడ్డ పేరు రాకూడదు అని గట్టిగా మీరు పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇందాక చెప్పాను కదా, సిప్పోరా తన భర్తని దేవుడు చంపడానికి వస్తూ ఉంటుంటే తన భర్త చేయాల్సిన పని ఎవరు చేశారు? ఆమె చేసింది. ఆమె చేసి తన భర్తను కాపాడుకుంది. అలాగా నీవు మా స్త్రీలారా మీ భర్తల్ని మీరు కాపాడుకోవాలి. హల్లెలూయా. నేను చెప్పగలనండి మంచి మాట అన్న, వినండి. మీకు చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు. ఈ రోజున చాలామంది అంటారు, ఏంటి పాస్టర్ గారు పాస్టర్ అమ్మకి అంత విలువిస్తాడేటి, పాస్టర్ అమ్మని అంత ప్రేమిస్తాడేటి, అంత బాగా చూసుకుంటాడేంటి అని నన్ను కొంతమంది అడుగుతారు. అన్న వినండి, ఈ సంఘం పాడైపోయింది. అక్కడ మందిరం కడితే మందిరం అంతా పడిపోయింది. పడిపోయినప్పుడు అవన్నీ ట్రస్సులు గిస్సులు రేకులు గిక్కులని తీసుకుని వెళ్ళిపోయాం. నాకు ముఖం చూపించుకోబుద్ధి కావట్లా. సంఘంలో ఆదివారం వాక్యం చెప్పడానికి కూడా చిరాగ్గా ఉంది, నాకు మనసు రావట్లా. ఇందులో పడిపోయింది ఒక బాధ. కొంతమంది విశ్వాసులు ఫోన్ చేసి, అసలు నీ దర్శనం ఏమైంది, అసలు నువ్వు దర్శనంతోనే వచ్చావా సేవకి అని అన్నం దగ్గర కూర్చుంటామండి. అన్నం తిందాం అనుకుంటే ఎవడో ఒకరు ఫోన్ చేస్తారు, మన చర్చికి వచ్చే విశ్వాసులే. నీ వల్ల సేవ చేత కాదు, నీకు అది కాదు ఇది కాదని చెప్పి నన్ను చాలా బాధ పెట్టారు. అన్నం దగ్గర ఏడ్చుకునే వాళ్ళం మేము. ఎందుకంటే అందరూ సైడ్ అయిపోయారు. ఏంటని. అప్పుడు 60 మంది ఉండే సంఘం దగ్గర 20 మందికి వచ్చేసింది. అన్న వింటున్నారా? అప్పుడు నాకు మనస్సు, నేను సేవ చేయలేనని ఈ సంఘాన్ని ఆపేద్దాం అనుకున్నా. బాగానండి, ఈ ప్రార్థనలు ఆపేద్దాం, మనం ఇది వదిలేద్దాం ఈ సేవ అనుకున్నా. అప్పుడు పాస్టర్ నడుము కట్టింది. ఏముందో తెలుసా, నువ్వు రావద్దులే, నేను వెళ్ళి వాక్యం చెప్పొస్తా. ఎందుకు నాకు ముఖం చూపించుకోవడం నాకు ఇదైపోతుంది, సిగ్గుగా ఉంది, తల వంచుకుని ఉన్నాను నేను. నువ్వు రావద్దులే, నేను వెళ్తాలే, నేను వెళ్ళి
ఆ 20 మందికి వాక్యం చెప్పి వస్తాను. అలాగే నేను 3-4 వారాలు రాలే ఇక్కడికి, మీకు ముఖం చూపించుకోలేక. ఆమె నడుము కట్టుకుని నేను వెళ్తా. సేవ ఆపకూడదు, సంఘం ఆపకూడదు. ఇది పరిచర్య, దేవుడి పరిచర్య. మన కష్టాలు వస్తాయి, దేవుడు చెప్పాడు కదా. కష్టాలు లేకుండా ఎవరు సేవ చేశారు? ఎంతోమంది చరిత్రలో మనం చెప్తామే. మరి మన కష్టాలు వస్తే నువ్వెందుకు కృంగిపోయావని నన్ను కొంచెం పుష్ చేసి నేను రాలేక, మీకు ముఖం చూపించుకోలేక బాధపడుతుంటే 4 వారాలు ఆమె వచ్చింది. కొంతమంది చలే జానా హై వెళ్ళిపోయారు. 70-80 మంది వచ్చేవాళ్ళు 20 మంది అయిపోయారు. ఏడ్చుకుంటా ఉన్నా, ఇక్కడికి రాలేకపోతున్నాను. నేను బాధపడ్డా. నువ్వు వద్దులే, నేను వెళ్తాలే, నువ్వు బాధపడబాకు, నువ్వు వెళ్ళిన అక్కడ వాక్యం చెప్పలేవు, వాళ్ళకి నీ ముఖం చూపించలేవని నేను రాలేను, మూసేద్దాం, ఎత్తేద్దాం అనుకున్నా ఈ సంఘాన్ని. ఆమె ఏముందో తెలుసా? ఒక్క మనిషి వచ్చేంతవరకు నేను వెళ్తా, ఆ ఒక్కడు కూడా రాకపోతే దేవుడు మనకు సేవ ఇవ్వలేదు అనుకుందాం, మూసేద్దాం అన్నది. ఆ ఒక్కడు మరలా దేవుడు కదిలించడం మొదలుపెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఇప్పుడు మీ ముందు ఇంత దర్జాగా తల ఎత్తుకుని కూర్చుని నిలబడి వాక్యం చెప్తుంటే ఎవరు కారణం? ఇప్పుడు నేను ఆమెను గౌరవించాలా వద్దా? ఆమె మాట వినాలా వద్దా? ఈరోజు నేను ఇక్కడ నిలబడలేను. మరి అలాగా అన్నలారా, మీ వాళ్ళు కూడా ఏమైనా చేస్తుంటారేమో గుర్తుపెట్టుకోండి. నేనైతే అన్నీ గుర్తుపెట్టుకుంటా, మర్చిపోను. నేను కీడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటా, మేలు చేసిన వారిని కూడా అన్నీ మైండ్లో ఉంటాయి. కాకపోతే అలాగా చూస్తూ ఉంటా అంతే. ఆమె మర్చిపోద్ది, ఆమె అన్నీ మర్చిపోద్ది, నేను అన్నీ మర్చిపోను, మా మైండ్లో ఉంటాయి అన్నమాట. అందుకని ఆ రోజు తలెత్తుకోలేని పరిస్థితిలో నా పరిస్థితి ఇలా అయిపోయిందని ఏడుస్తుంటే ఆపొద్దు, దేవుడు మనకి ఇచ్చాడు. అది మనకంటూ కొన్ని ఆత్మలు దేవుడు ఇస్తాడు. డిస్టర్బెన్స్గా ఉంటే అట్లా వచ్చి 4 వారాలు వాక్యం చెప్పి కొంచెం నిలబెట్టుకున్న తర్వాత నాకు బాధ పోయిన తర్వాత నేను వచ్చాను. అప్పుడు 5వ వారం వచ్చా. అప్పుడు దాన్ని నేను కనబడలే ఈ సంఘంలో. అలాగే మీరు నీ భర్తకి ఏదన్నా జరిగినప్పుడు హెల్ప్గా ఉంటారా? సపోర్ట్గా ఉంటారా? ఉంటారు, చాలామంది ఉంటారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అది నీ భర్త తలెత్తుకుని తిరగాలి, ఆయన తలెత్తుకుని దర్జాగా ఊర్లో తిరగాలి. అలాగే నీవు ఉండాలి, ప్రార్థన చెయ్యాలి, నీ మాట తీరు ఉండాలి, నువ్వు అన్ని విషయాల్లో సహాయం చేయాలి. హల్లెలూయా. నేను అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఎన్నో చెప్తారు, అరే భార్య కాళ్ళ కింద ఉండాలరా. నాకు కష్టం వస్తే నన్ను బలపరిచింది ఎవరు? నాకు ఇబ్బంది కలిగితే నా చేతిలో డబ్బులు లేవంటే పోగు చేసి ఇచ్చేది ఎవరు? దాచిపెట్టి ఇచ్చేది ఎవరు? అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం గౌరవిస్తూ ఉంటాను నేను. ఎందుకంటే ఈరోజు నేను తలెత్తుకున్నంటే కారణం ఎవరు? అదనమాట. అలాగే నీవు కూడా నీ భర్తకు ఉండాలి. హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం, చూడండి, అక్కడ చదవండి 25వ వాక్యం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. అబ్బబ్బా, ఏం తెలివండి ఆమెది. ఫ్యూచర్ ప్లాన్ ఉందంట ఆమెకి. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. ఆహా, జ్ఞానము కలిగి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ఆలోచిస్తుందట. పెద్ద చిన్న గురువు దైవం అనేవి ఉంటాయంట ఆమెకి. జ్ఞానం కలిగి నోరు తెరుస్తుందట. ఏదంటే అది మాట్లాడేదట. చదువు నాన్న. కృపగల ఉపదేశము ఆమె బోధించును, ఆమె తన ఇంటి వారి నడతలను. గట్టిగా చప్పట్లు కొడదాం. వందనాలమ్మా, అందరికీ వందనాలు. అయ్యా వందనాలు. విచిత్రం ఏంటో తెలుసా? భార్యకి తెలిసిపోతాయి అన్నీ, నువ్వు ఎంత దాచిపెట్టు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా రాశాడు, ఆమె మీ ఇంటి వారి నడతలు. నువ్వు ఎంతైనా మరుగు చేయండి, ఎంతైనా దాచిపెట్టండి, అబ్బా 3వ కంటికి కూడా తెలియదు, దేవుడు కూడా తెలియదు అని నీ భార్యకి తెలిసిపోద్ది. నీ మాటలోనే అర్థమైపోద్ది, నీ ముఖంలోనే చెప్పేస్తుంది, నీ నడకలోనే కనిపెట్టేస్తుంది. ఈయన ఈరోజు ఏదో డల్గా, లేకపోతే ఏదో తప్పు చేసి వచ్చాడు. కనిపెడదా? ఇచ్చిన కృపది, దేవుడు ఇచ్చిన కృప ఆమెకి. నువ్వు ఎంత చేసినా, ఏమి పల్టీలు కొట్టాలని చూసినా నీ వల్ల కాదు. అది దేవుడు పెట్టేశాడు అంతే. మా వాళ్ళు చూడు నవ్వుతున్నారు. దేవుడు పెట్టేసాడు, అర్థమైపోద్ది. ఏం డల్గా ఉన్నావు, ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పేస్తుందామా? మన వాయిస్ని గుర్తుపడతారు.
మన కళ్ళు గుర్తుపట్టేస్తారు, దుఃఖంగా ఉన్న నడక గుర్తుపడతారు, మనం పలకరించకపోతే గుర్తుపడేస్తారు. అది ఆమెకి ఇచ్చాడంట దేవుడు, వాళ్ళ నడతలను కనిపెడుతుందట. హల్లెలూయా. అన్నా వినండి, ఈ మధ్యకాలంలో నాకు ఒక ఫోన్ వచ్చింది. ముందు మెసేజ్లు వచ్చాయి, మీకు చెప్తున్నానండి, మెసేజ్లు వచ్చాయి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు మీ వాక్యం చాలా బాగుందండి, సూపర్ ఉంది అని మెసేజ్లు వచ్చింది. నేను ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో సేవ చేశాను. డోను, మెడ్రాసు, తర్వాత కోవిలకుంట్ల, గిద్దలూరు, పెరంగిపురం, బద్వేలు, సుళ్ళూరుపేట, గన్నవరం, ఇలా చాలా ప్రాంతాల్లో సేవ చేశాను. అందుకని నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పెట్టారేమో మెసేజ్ అని, అమ్మ ఎవరు మీరు, నేను గుర్తుపట్టలేదు మిమ్మల్ని అని మెసేజ్ పెట్టా. వాళ్ళు ఏమన్నారంటే, పాస్టర్ గారు మీ మెసేజ్ మేము యూట్యూబ్లో విన్నామండి, చాలా బాగుందండి, మాకు చాలా సంతోషంగా ఉందండి అన్నారు. సరే దేవుని స్తోత్రం అని వదిలేశాను. వదిలేసిన తర్వాత 2 రోజుల తర్వాత ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ రాగానే ఇది ఎవరు, ఆల్రెడీ మెసేజ్ పడింది కదా మనకి, ఆ నెంబర్ గుర్తుపట్టి పాస్టర్కి ఇచ్చా, ఫోన్ మాట్లాడిపో అని. ఫోన్ మాట్లాడు అని ఇచ్చా. మరి అన్నోళ్ళు ఎట్టున్నారో నాకు తెలీదు, నేనైతే ఇచ్చేసా. ఇచ్చి ఫోన్ మాట్లాడంటే ఆమె ఫోన్ మాట్లాడుతాను, మాకు పాస్టర్ గారే కావాలి, పాస్టర్ గారితోనే మాట్లాడాలి, కొంచెం ఫోన్ ఇవ్వండి అంది. ఏమంది, నేను ఆయన వైఫ్ని అంది. నేను ఆయన వైఫ్ని అంది. అన్న తర్వాత నువ్వే చూసుకో అంటానమాట, సైక్ చేస్తూ ఉంటా, నువ్వే మాట్లాడుకో అన్న తర్వాత నేను పాస్టర్ గారికి నా సమస్య అంతా చెప్పుకోవాలి. అప్పుడు ఈమె అంది, మీ సమస్య అంతా వాట్సాప్లో పెట్టండి, ఇంకో విషయం ఏంటి తెలుసా, ఈ ఫోన్ పాస్టర్ గారి దగ్గర ఉండదు, నా దగ్గరే ఉంటుంది అంది. అది నా ఫోనే, కానీ ఆమె ఏం చేసింది, పాస్టర్ గారి దగ్గర ఉండదు, నా దగ్గరే ఉంటుంది అంది. మీకు నేనేం చెప్తున్నాను తెలుసా, మీ భార్యలు మీకు కానిస్టేబుల్లా పనిచేస్తారు, కనిపెట్టుకుని ఉంటారు పాపంలో పడకుండా. తెలుసా ఆ విషయం? వాళ్ళు కనిపెట్టుకుని ఉంటారు, మిమ్మల్ని పాపంలో పడినెవరు. మాకు దైవజనులు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, పాస్టర్ గారికి వాళ్ళ భార్య కానిస్టేబుల్లా పనిచేస్తుందంట, కనిపెట్టుకుని ఉంటుందట. అట్లాగా ఇచ్చేసానండి. ఇప్పుడు నిజంగా ఆమెకు సమస్య ఉన్న ఆమె అయితే మెసేజ్ పెట్టాలా వద్దా? లేదు, మెసేజ్లే గిసేజ్లే కట్. ఏంటంటే, 1 సేవకుల్ని పాడు చేయడానికి, 2 డబ్బులు. ఫోన్ చేస్తారనమాట, మాకు 10,000 ఫీజు కట్టాలండి, మీరు సహాయం చేయండి, అలాంటి క్యాండిడేట్లు. అందుకని అప్పుడప్పుడు నేను ఎవరిని ఉపయోగించుకుంటా, అదనమాట. నాకెందుకు ఈ తిప్పలు, దేవుడు నాకు చక్కటి భార్యని ఇచ్చాడు, ఇంక వేరే వాళ్ళతో నాకేం సంబంధం, నాకేమైనా అవసరమా? అన్నలారా వందనాలు, ఏమైనా అవసరమా? ఏం అవసరంలే. అందుకని ఇలాంటి చిక్కుల్లో, ఉచ్చుల్లో పడిపోకుండా మిమ్మల్ని కాపాడేది ఎవరు? గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అమ్మ మీకు కూడా వందనాలు చెప్తాను, మీరు ప్రతిదాన్ని అపార్థం చేసుకోవద్దు. మీకు తెలియకుండా మీ భర్తల్ని కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తారు. వాళ్ళు ఇటు మీకు చెప్పుకోలేక అటు చెప్పుకోలేక మధ్యలో నలిగిపోతూ ఉంటారు. మీరు ఏమన్నారో తెలుసా, అయ్యా నేను ఎవరైనా బెదిరిస్తున్నారా, ఫోన్లో ఏదన్నా నువ్వు ఎక్కడైనా పొరపాటు చేసావా, నేనున్నా నాకు చెప్పు అని చెప్పించుకుని ఊరంతా ప్రకటించకూడదు, వార్నింగ్లు ఇవ్వాలి వాళ్ళకి. అర్థమవుతుందా? స్త్రీలకు అర్థమవుతుందా? నీ భర్త కృంగిపోతూ ఉంటాడు, ఎవరో యెజబెలు బెదిరించినట్టు బెదిరించుంటారు. బెదిరిస్తారా? బెదిరించరా? బెదిరించినట్టు ఉంటారు. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా, దాన్ని తీసుకుని ఆయన్ని ఎండగట్టకూడదు, ఇంకా చంపకూడదు. పొరపాటు అయిందా, సరే జరిగితే జరిగింది, నేను చూసుకుంటాలే, నువ్వు ధైర్యంగా ఉండు, నేను చూస్తాలే అని వార్నింగ్ ఇచ్చారనుకో, ఇటు నీ భర్త కూడా కాపాడబడతాడు. అర్థమవుతుందమ్మా? వాళ్ళకి బీపీ షుగర్లు నీకు చెప్తే ఏమంటావని భయం, చంపేస్తావుగా, బతకనిస్తావా? ఇలాగైపోయింది, ఎవరో నాకు ఫోన్ చేస్తున్నారు అన్నావు అనుకో, ఇంకొందా టాప్ లేచిపోతాయి, రేకులన్నీ ఎగిరిపోతాయి, మొత్తం అందరిని పిలిచేస్తావు. ఆ భయంతో నీకు చెప్పడం, లోపల నలిగిపోతాడు. కావాలని చేయలే, ఆయన కావాలని అయితే చేయలే, వాళ్ళు కావాలని చేసి ఏదో రాంగ్ వీడియో పెట్టి నలిపేస్తున్నారు. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వచ్చేసింది, నా ఫోటో పంపిస్తే నేను తప్పు చేయకపోయినా నేను యాక్ట్ చేసినట్టు చూపిస్తుంది అక్కడ. అవన్నీ మీరు మైండ్లో పెట్టుకుని మీ భర్తను కాపాడుకోవాలి. హల్లెలూయా. వారి నడతలు గమనించి, ఎందుకు ఈయన డల్ అయిపోతున్నాడు, ఇదివరకు బాగుండేవాడే, ఎవరైనా బెదిరించారా, ఎవరైనా ఏమన్నా చేశారా అని పర్సనల్గా, అందరి మధ్యలో కాదు, పర్సనల్గా నీ రూమ్లో అడగాలి. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను
చేయగలిగితే చేస్తాను, లేదా ప్రార్థన చేస్తా, దేవుడు మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. అట్లాగా స్త్రీలు మీరు ఉండాలమ్మా. వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళని బాగా చూసుకుంటే మిమ్మల్ని విడిచిపెట్టరు వాళ్ళు. మీరేమో అని లెగుతారు జోరేగలాగా, వాళ్ళ మైండ్కు ప్రశాంతత కోసం ఎక్కడికో పోతారు. లెగబాకండి, అట్ట బాగా చూసుకోండి. ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చిన భర్తలు. హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట, నీ దేవుడే నీకు భర్త అయి, చెప్పండి, నీ దేవుడే నీకు. అంటే భర్తకి ఏ స్థానం ఇచ్చాడు దేవుడు? అయ్యా పెద్దోళ్ళు వింటున్నారా? భర్తకి ఏ స్థానం ఇచ్చాడు? దేవుడు స్థానం ఇచ్చాడు నీ భర్తకి. నీ భర్త నువ్వు ఎలా చూసుకోవాలి? దేవుడిలాగా చూసుకోవాలి. కొంతమంది ఓవర్ యాక్షన్ చేసే స్త్రీలు ఉంటారు, వాళ్ళని మీరు వాళ్ళ రూట్లోకి వెళ్ళబాకండి. వాళ్ళు ఏమంటారు తెలుసా? కొసా నేను ముందు దేవుడిని చూస్తా, తర్వాత నేను చూస్తా అనొచ్చా? దేవుడు ఏమన్నాడు? నీ భర్త ఏమో బైబిల్లో క్లియర్గా ఉంటుంది. ఏంటి తెలుసా? సంఘానికి శిరస్సు ఎవరంట? చెప్పండి. సంఘానికి శిరస్సు ఎవరమ్మా? క్రీస్తు. స్త్రీకి శిరస్సు ఎవరు? పోలికి చూడండి, ఎట్ట పోల్చాడు నీ భర్తని? నీ భర్తని ఎలా పోల్చాడు? సంఘానికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు ఎవరు? భర్త. అంటే దేవుడు స్థానాన్ని ఇచ్చాడు భర్తకి. అందుకని మీరేం చేయాలంటే భర్తని గౌరవిస్తూ ఉండాలి, వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండాలి, వాళ్ళ యోగక్షేమాలు చూసుకుంటూ ఉండాలి. కొంతమంది భక్తి ఇటు వెళ్తే ఉపవాస ప్రార్థన, అటు వెళ్తే ఉపవాస ప్రార్థన. భర్తను ఎవడు చూసుకుంటాడు? వందనాలమ్మా, నువ్వు చాలా ప్రార్థన పుర్రాలు కాదని నేను అనట్లే, కానీ ఆయన డ్యూటీకి వెళ్ళినప్పుడు చేసుకో. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు గబుక్కును మోకరించబాకు, నీకేం సర్టిఫికెట్లు ఇవ్వడం. చాలామంది చేసే పిచ్చి చేష్టలు ఇయ్యే. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆయన కావాల్సిన ఏంటో చూసుకోరు, అప్పుడు వెళ్ళి మోకరిస్తారు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అబ్బో, నీ అంత భక్తురాలు భూమి మీద లేరు. మరి ఆయన ఏం చేశాడంటే, నువ్వు ఎట్టా నాకు చేసి పెట్టలేదు కదా, చేసి పెట్టి ఆమె ఉందా, ఆమె దగ్గర ఉంటాలే అంటాడు. అంతే, అయిపోయా. నువ్వేం చేయాలి? ఇక్కడ ముసుగేసుకుని స్తోత్రం ఇంకో ప్రార్థన. అసలు సమస్యలోకి వెళ్ళడం ఎందుకు, మళ్ళీ ప్రార్థన చేయడం ఎందుకు? సమస్య ఎలా వచ్చింది? నీ ద్వారానే వచ్చింది. నువ్వు సరిగా పట్టించుకోవట్లా. ఎవరో పాస్టర్ల మాటలు వినేసి, కొంతమంది పాస్టర్లు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏం అవసరంలా, భర్తను ఏం పట్టించుకోవసలే, ముందు మా పని చేయి, దేవుని సేవ చేయి అంటారు. కాదు కాదు కాదు, బైబిల్ ప్రకారం మనం పోవాలి. హల్లెలూయా. నీ భర్తని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసుకో, ఏడ్చుకో, తల పగలగొట్టుకో. ఎవడొద్దన్నాడు? అబ్బే లేదు. ఆయనకు వచ్చి వేడి నీళ్ళు పెట్టంటే అప్పుడు మోకరెత్తుంది. వేడి నీళ్ళు పెట్టు, అలసిపోయి వచ్చినట్టు అప్పుడు మోకరెత్తావా? ఏమైనా పద్ధతి నాది? అన్నం పెట్టంటే పెట్టుకు తిను, ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు ఆయన అంటాడు, పెట్టేవాళ్ళ దగ్గరికి పోతాలే, నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వేమో స్తోత్రం చెల్లించిన ప్రార్థన చేసుకుని నేను అటుపోతాను. నాకు చెప్పారండి, మీరు నవ్వుతున్నారు, పురుషులు చెప్పారు నాకు, ఎందుకన్నా ఇలా చేస్తున్నావు నువ్వు అని అడిగితే, అన్న మా ఆవిడదే తప్పని చెప్పారు. నేను వచ్చినప్పుడే మోకరెత్తదన్నా, నేను వచ్చినప్పుడే బైబిల్ చదువుతుందన్నా. ఏమి రోజంతా ఖాళీగా ఉందిగా, చదువుకోవచ్చుగా. అబ్బే లేదు, ఆయన ముందు ఏదో కొడేద్దామని చూస్తుంది, ఈయన వేరే వాడిని కొడేస్తాడు. ఎందుకు పాడు చేసుకుంటారు స్త్రీలారా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు స్థానాన్ని భర్తకిచ్చాడు. సంఘానికి క్రీస్తు శిరస్సు, స్త్రీకి ఎవరు శిరస్సు? భర్త శిరస్సు. అందుకని మీరు బాగా చూసుకుంటే వాళ్ళు ఎక్కడికి పోరు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఏమీ ఉండదు, ఇంకా నీకే తెచ్చి పెడతారు. నాకు తెలిసి మగవాళ్ళు ఎవరు బీరువాలు ఒక సెల్ఫే ఉంటుంది మగవాళ్ళకి. ఆడవాళ్ళకి 2-3 బీరువాలు ఉంటాయి. మగవాళ్ళు చూడండి, షర్ట్ వేసుకుని ప్యాంట్ వేసుకుని చెప్పులు వేసుకుని పోతూ ఉంటారు. ఆడవాళ్ళు అదొక నాగా, ఇదొక నాగా, అది ఇది అన్నీ. అంటే నీకు ఎంత వాల్యూ ఉందో తెలుసా? కానీ వాళ్ళు కోరుకునేది ఏంటో తెలుసా? నువ్వు బాగా చూసుకోవడమే. వాళ్ళు బాగా పలకరించండి, బాగా మాట్లాడండి. వాళ్ళు ఏం కొనుక్కోరు తెలుసా? ఇంకా ఆశ్చర్యమైన విషయం తెలుసా? అసలు నువ్వు బాగా చూసుకున్నావు అనుకో, వాళ్ళు ఏం కొనుక్కోరు, అన్నీ నీకే పెడతారు. అసలు నా భార్య నన్ను చాలా బాగా చూసుకుంటుందండి అని అన్నీ నీకే కొని పెడతారు తప్ప వాళ్ళు సొంతగా ఏం కొనుక్కోరు. చాలామంది, ఎవరో కొద్దిమంది కుటుంబాలను పట్టించుకోరు, కానీ కొంతమంది మాత్రం నాకు తెలిసినంత వరకు వాళ్ళ పిల్లల్ని, భార్య పిల్లల్ని, ఇంటి వారిని పట్టించుకుంటారు. హల్లెలూయా. అందుకని ఒక తండ్రిగా చెప్తున్నాను, మీరు ప్రార్థన చెయ్యండి, కానీ భర్త ఉన్నప్పుడు కాదు. వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు, ఖాళీగా ఉన్నప్పుడు ప్రేయర్ చేసుకోండి.
పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చేసుకోండి. పిల్లలు అప్పుడే వస్తారా, అప్పుడు మమ్మీ స్తోత్రం అంటది. ఆడికి చిరాకు వచ్చేద్ది, కొడుక్కి కూతురికి చిరాకు వచ్చేద్ది. మా అమ్మ ఏంది ఇప్పుడు ప్రార్థన చేస్తుంది, నేను స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చాను, ఏదైనా స్నాక్స్ చేస్తుందేమో, టిఫిన్ చేస్తుందేమో నేను చూస్తే ఇప్పుడు ఏం చేస్తుందివా ప్రార్థన. ఆ ప్రార్థన ఎప్పుడు బైబిల్ చెప్తుంది, నువ్వు చేసే భక్తి నీ ఇంటి వారు పాడవకూడదు, పాడవకుండా భక్తి చేయాలి. నీ ఇంటి వారిని చూసుకోవాలి. నీకు సమయం లేదా? వాళ్ళు నిద్రపోయిన తర్వాత ప్రార్థన చేసుకోవచ్చు కదా, లేదా తెల్లారుజాము లేచి ప్రార్థన చేసుకోవచ్చు కదా, వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసుకోవచ్చు కదా. గుర్తుపెట్టుకోండి, మా దైవజనులు మాకు నేర్పించింది ఏంటో తెలుసా? మీ ఆయన ప్రార్థనకు పంపిస్తే రా, పంపించకపోతే ఇంటి దగ్గర ఉండు అంటారు. బతిమలాడుకో, అయ్యా వెళ్తానయ్యా ప్రార్థన, 2 సార్లు అడుక్కో, 3 సార్లు అడుక్కో, పంపించారా రా, దేవుని స్తుతించు. హల్లెలూయా. అలాగని నేను చాలా భక్తి పరురాలండి, నేను చాలా ప్రార్థన పరురాలండి అని నీ భర్తను పట్టించుకోకుండా, నీ పిల్లలను పట్టించుకోకుండా 24 గంటలు ప్రార్థన చేస్తే ఆయన్ని ఎవరు పట్టించుకుంటారో అక్కడ ఉంటాడు ఆయన. నీ దగ్గర ఎందుకు ఉంటాడు? తర్వాత నువ్వేం చేస్తావు? నా కుటుంబం విడిపోయింది, నేను ఇంత ప్రార్థన పరురాలని. అసలు చేసుకుంది ఎవరు? మనోళ్ళు చాలా తెలివి తక్కువలు ఉన్నారు తెలుసా. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏదో ఒక సంబంధం లేని పెళ్లి చేస్తారట. బాగేనండి, నా సబ్జెక్ట్ మీకు ఇంటే అర్థమవుతుంది. ఏదో ఒక సంబంధం లేని పెళ్లి చేసేస్తారట. అదేంటమ్మా, తెలిసి నీ కూతుర్ని లేదా ఆ కొంపలో తోస్తావంటే పెళ్ళైన తర్వాత మారుస్తాలేండి. పెళ్ళైన తర్వాత మారుస్తావా? నేనంటాను, సమస్య తెచ్చిపెట్టుకోవడం ఎందుకు, మళ్ళీ దానికోసం ప్రార్థన చేయడం ఎందుకు? ఏం ముందే జాగ్రత్త పడొచ్చుగా. చాలామంది ఇదే. ఇప్పుడు మా చెల్లి ఉంది, మా చెల్లి అప్పుడప్పుడే మందిరానికి వస్తూ ఉంది. మా అమ్మ తమ్ముడికే ఇచ్చారు మ్యారేజ్. అప్పుడు మా అమ్మ అడిగింది, చర్చికి పంపిస్తావా అని అడిగింది వాళ్ళ తమ్ముడిని. పంపిస్తా, ఎందుకు పంపిను అన్నాడు. పెళ్లి చేసేసిన తర్వాత మేము చెప్పినట్టు వినాలన్నాడు. ఇప్పుడు మా చెల్లి ఎంత చెప్పినా అర్థం కాదు, అందులో విగ్రహారాధనలోనే ఉంది. నీవంట నువ్వు చాలా పెద్ద భక్తురాలు, మరి నువ్వు మార్చేస్తా వాళ్ళని, నువ్వు మారొచ్చుగా, నీ మనసు మారొచ్చుగా. లేదు నేను మార్చుకుంటానండి. పిచ్చిదానా, వాళ్ళే నిన్ను మారుస్తారు. నీకు అర్థమైంది అవట్లా. కోవెలకుంటలో క్షమించండి, డోన్లో సేవ చేసేటప్పుడు కర్నూలులో కేవీఆర్ కాలేజ్ అది ఒకటి ఉండేది, ఆడపిల్లల కాలేజ్. అది పేరు అదేమో మనకు గుర్తులేదు, ఆడపిల్లల కాలేజ్. అయితే వాళ్ళకి ఫస్ట్ సండే సెలవు ఉండదు. వాళ్ళకి ఫస్ట్ సండే ఆదివారం సెలవు ఇవ్వరు, సెకండ్ సండే వాళ్ళకి ఆదివారం సెలవు. ఆ కాలేజీలో చదివే ఆడపిల్లలందరూ డోన్లో నేను సేవ చేసేటప్పుడు 2వ ఆదివారం బల్లారాధన పెట్టేవాడిని. 2వ ఆదివారం ట్రైన్కి నా దగ్గరికి వచ్చేవాళ్ళు మందిరానికి. వాళ్ళకి నేను ప్రార్థన చేసేవాడిని, పంపించేసేవాడిని. వాళ్ళు బాప్తిస్మాలు పొందారు, బల్ల తీసుకునేవాళ్ళు వచ్చి. ఒక అమ్మాయి అయితే కాళ్ళు లేవు పాపం, అట్లాగే చేతులతో నడుచుకుంటూ వచ్చేది మందిరానికి. చదువుకుంటున్న అమ్మాయి, వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చేవాళ్ళు. వీళ్ళందరికీ బాప్తిస్మాలు ఇచ్చాను. కొద్ది రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాలు వాళ్ళ చదువులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినండి. నేను వేరే ఊర్లో సేవ చేస్తూ ఉంటుంటే, అన్న ప్రైజ్ లాడ్ అన్నా అన్నారు. ఎవరమ్మా ఎక్కడ అంటే, మీ వాళ్ళు చూస్తే బొట్లు పెట్టుకున్నారు, అన్ని పూలు గీలు అన్నీ పెట్టుకున్నారు, పూజలు అన్నీ ఉన్నాయి. ఎవరమ్మా మీరు, ఎక్కడమ్మా అంటే, అన్న గుర్తుపట్టలేదమ్మా అంటే, అప్పుడు డోన్ మందిరానికి వచ్చేవాళ్ళం కదన్నా. మరి ఏంటమ్మా అంటే, మా అమ్మ నాన్న ఇలాగా కలిపేశారన్న, మా ఆయన దండం పెట్టకపోతే ఊరుకోడన్నా. మనోళ్ళు భక్తులు ఏమంటారో తెలుసా? మార్చు. ఇప్పుడే మన పరిస్థితి బాగాలే, మళ్ళీ అది అవసరమా అండి? మా ఫ్రెండ్ పాస్టర్ గారు ఫోన్ చేశాడు. పాస్టర్ గారు ఫోన్ చేసి ఏమన్నాడంటే, పాస్టర్ మరి నేను అక్కడ ఇల్లు తీసుకుంటున్నాను, అందులో ఎవరో ఊరేసుకుని చచ్చిపోయారంట, ఆ ఇల్లు మనకి అద్దె లేకుండా ఇస్తారంట, తీసుకుంటున్నాను నాకు ఫోన్ చేశాడు మా ఫ్రెండ్ పాస్టర్ గారు. నేను అన్నాను, మనకున్న దయ్యాలతోనే మనం చస్తున్నాం, ఇంకో దయ్యం మనకు అవసరమా అన్నాను. దాని కొంపలోకి మనం వెళ్ళడం ఎందుకు, ఆడు ఊరేసుకుని తెచ్చి ఆ ఇంట్లో తిరుగుతుందంట. నేను ఆ పాస్టర్ గారితో అదే మాట, మనం భక్తులమి, మనం ఎందుకు అవసరమా, ఇంకో దాన్ని తగిలించుకోవడం మనకు అవసరమా? ఏమంటే మనకున్న దయ్యాలతోనే మనం పోరాడుతున్నాం. ఆ ఇంటికి వెళ్ళి ఆ దయ్యమా పో అంటే అదేమంటది, నువ్వే నా ఇంటికి వచ్చావంట. నేను నీ దగ్గరికి రాలే, నువ్వే వచ్చావు ఈ సమస్యలోకి. వినండి, బాగా వినండి. మీరు సమస్యలోకి వెళ్తారో సమస్య లేని చోట ఉంటారో మీ ఇష్టం, అది. హల్లెలూయా. ఆ పాస్టర్ గారు అదే చెప్పాను. ఏంటి పాస్టర్ ఈ మాట అన్నా ఉంటే, నిజం పాస్టర్, ఈ రోజున మనం సాతానికి ఎదురుగా వెళ్ళకూడదు, మనకున్నదే చాలు, దీంట్లోనే అటు ఫ్రీగా ఎత్తున్నాడు ఇల్లు, మందిరం పెట్టుకుందామని వెళ్తే ఆ సైతాన్ని ఊరుకుంటుందా? నిన్ను, నీ పిల్లల్ని, నీ మందిరానికి వచ్చే విశ్వాసం ఏం చేస్తుంది? గలిబిలి చేస్తుంది. వద్దు,
నా మాట ఇను వద్దని చెప్పేశారు. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోండి, నేను మార్చేస్తాను. ఏం మారుస్తావు నువ్వు? నీ జీవితమే మారట్లా, నీ పిల్లలే మారట్లా, ఎవరినో మారుస్తావా? ఎట కుదురుతుంది అది? వద్దొద్దు. తెలిసి తెలిసి బురదలోకి వెళ్ళబాకు. వెళ్ళావా బయటికి రాలేవు. ముందే గమనించుకో, అన్నీ చూసుకో, అన్నీ చూసుకుని అడుగేసుకో. హల్లెలూయా. మా అమ్మ ఇప్పటికీ బాధపడుతూ ఉంటుంది, అప్పుడు అలా అన్నారని ఇచ్చాను, ఆ పిల్ల పూర్తిగా లోకంలో కలిసిపోయింది. నేను చెప్పానే, ఆ డోన్కి వచ్చే వాళ్ళు ఆడపిల్లలు కేవీఆర్ కాలేజ్ చదువుకునేది, వాళ్ళు కూడా చాలామంది అక్కడక్కడ కనబడతారు. అది పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని అట్లా కనిపిస్తుంది. ఏంటమ్మా అంటే, లోపల ఉంది కానీ బయటికి లేదండి. బాప్తిజం పొందిన వాళ్ళే వాళ్ళంతా మళ్ళీ. కాబట్టి ప్రియులారా, మీరు ఉన్న దయ్యాలతోనే సస్తున్నాం. ఇంకో దయ్యాన్ని తెచ్చుకుంటాంటే తెచ్చుకోండి, మీ ఇష్టం. నేనైతే తెచ్చుకోండి. హల్లెలూయా. నాకు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న బాధలే చాలా ఎక్కువ. లేనిపోని సమస్యలు ఎందుకు చిక్కుకుంటారు? నువ్వు ప్రార్థనా పర్రాలువే అయితే వెళ్ళి సమస్యలోకి వెళ్ళి బయటకు వస్తావా? అవసరమా? ఉన్న వాటిని క్లియర్ చేసుకో, దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఓకే, లాస్ట్ వచనం ఇక చెప్పేస్తాను. ఎందుకు ఈరోజు మా స్త్రీలందరూ నాకు దొరికారు, వాళ్ళకి మంచి మాటలు చెప్పేశాను. ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా మీకు చెప్పేశాను. బాగా కట్టుకోండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, కడుపు నిండా తినండి, ఏమీ బాధపడొద్దు. ఆయన ఆటోమేటిక్గా మీ వైపు వచ్చేస్తాడు. సంతోషంగా ఉండండి. మీకు బలం ఉంది, చెప్పాను కదా, మీకు బలం ఉంది, మీరు చేయగలరు, మీరు సాధించగలరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లాస్ట్ పాయింట్ చదువుకుని ముగిద్దాం. చూడండి, చదవండి 28వ వాక్యం. ఆమె కుమారులు లేచి, అబ్బా చూడండి, ఆమె కొడుకులంట ఆమెను పొగుడతారంట. అబ్బా మా అమ్మ సూపర్ అని, మా అమ్మ సూపర్, మా అమ్మ భలే పెంచింది నేను చెప్పుకోవాలంట మిమ్మల్ని. చదువు నాయన. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఎవరు పొగుడతారట? మీ భర్తే మిమ్మల్ని పొగడాలంట. హల్లెలూయా. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండి, గుర్తుపెట్టుకోండి. మీరు బాగా ఆలోచన చేసుకోండి. కొడుకులేమో అమ్మ ఆమెను చూసి అమ్మా నువ్వు ధన్యురాలు అంటారట కొడుకులు. భర్త ఏమంటాడు? అమ్మా పతివ్రత అంటారట. పతివ్రత అంటే తెలుసా మీకు? తెలుసమ్మా, వందనాలు. పతివ్రత పరమన్నం వండితే చల్లారలేదంట సామెత. ఇక్కడ ఏమని రాశారు? భర్త అంటాడంట, అసలు నువ్వు పతివ్రత ధర్మం అనుసరించే వాళ్ళకంటే మించిన దానివి, నువ్వు ఇంకా ఎక్కువ దానివని భర్త చెప్పాలట. మరి నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. ఇప్పుడు మాత్రం మా అక్కోళ్ళు నా మీద కోపడతారు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. నీ భర్త నేను బాగా ప్రేమించాలంటే నీవు పతివ్రత ఆ ధర్మాన్ని కాపాడుకోవాలి. ఎవరితో పడితే వాళ్ళతో ఫోన్లో మాట్లాడతా, ఎవరితో పడితే వాళ్ళతో చాటింగ్ చేస్తా, ఎవరితో పడితే వాళ్ళతో సిగ్గుండొద్దు కొంచెమైనా. నీ భర్త నీ గురించి ఏం చెప్తాడు? నీ కొడుకులు నీ గురించి ఏం చెప్తారు? ఆలోచించేయండి. నీ కొడుకు నీ గురించి ఏం చెప్తాడు? మా అమ్మ ధన్యురాలు అంటాడా? పెద్ద అయిన తర్వాత ఏమంటాడు? నీ బతుకు నేను చూసానులే అంటాడు. ఒక ఫ్యామిలీ ఉంది, ఆయన ఎక్కడో దూరంగా పనిచేస్తాడు. టయానికి ఆమె కొడుకుల్ని అరే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుంటారా అంటది. ఎవడో వచ్చి ఆ పని అయిపోతే వెళ్తారు. ఈ కొడుకులు ఇవన్నీ చూస్తున్నారు, రేపు పొగుడుతారా? ఆడ మళ్ళా చదువు నాయన ఏమని రాస్తుంది? ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ, చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దీన్ని మన భాషలో అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఈ చదివారు కదా, దీనికంటే కూడా నాకు సింపుల్ భాషలో చెప్పాలంటే, నా దగ్గరికి ఎవరైనా వచ్చి మీ ఆవిడ పలానా చోట ఉందంటే, మా ఆవిడ అలాంటిది కాదు. నేను నమ్మనయ్యా, నాకు తెలుసు నా భార్య గురించి. ఏంది నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వెన్నైనా చెప్పు, నా భార్య చావనైనా చస్తుంది కానీ అలాంటి పనులు అని. ఇది నా భాషలో చెప్తున్నా, ఆ మాటకు అర్థం అది.
పొగుడుతున్నాడంట. అసలు పతివ్రత ధర్మము చేసే వారందరిలో నీవు మించిన దానవు. అంటే ఎంత ఘనపరుస్తున్నాడో భర్త. హల్లెలూయా. ఆ స్థితి ఈ ఉమెన్స్ డే సందర్భంగా, మహిళా దినోత్సవం సందర్భంగా మీరు పొందుకొందురుగాక. ఆమేన్. మీరు పొందుకోవాలి. మిమ్మల్ని మీ భర్త పొగడాలి. నువ్వు సెల్ ఫోన్లో మాట్లాడుకుంటున్నావు, నీ సెల్ ఫోన్కి లాక్ ఎందుకు? నీ భర్తకు తెలియకుండా రహస్యాలు నీ దగ్గర ఉన్నాయా? అవసరమా? ఆ కొడుకులు వచ్చి అంటారంట, అమ్మా నువ్వు సూపర్ అమ్మా అంటారట. భర్త వచ్చి అంటాడంట, పతివ్రత ధర్మం విషయంలో వాళ్ళకంటే కూడా నువ్వు మించిందా అనమాట. అంటే ఇంకా ఎక్కువ అని ఆ మాటకు అర్థం. చాలా ఎక్కువ, చాలా బాగున్నావు, అసలు నీలో ఇంత కూడా మేము చూడలేం అనేటట్టుగా భర్త పొగుడుతాడట. ఈ అధ్యాయం అర్థమైందమ్మా? సామెతల గ్రంథం 31 అధ్యాయము నేను వివరించాను కొంచెం, అప్పటికి చాలా టైం తినేసాను మిమ్మల్ని. కానీ మీరు కొంచెం బాగుంటారని నా ఆశ. ఎందుకంటే ఒక ప్రసంగం చేసే, బాగా వినండి. ఒక ఆటో ఆయన నాకు సౌండ్ సిస్టమ్ తిప్పేవాడు. ఫిరంగిపురంలో సౌండ్ సిస్టమ్ తిప్పేవాడు. సౌండ్ సిస్టమ్ తిప్పుతూ ఉంటే రోజు ఒకే ప్రసంగం చేస్తాను నేను. ఎందుకంటే ఈ ఊర్లో వాళ్ళు ఆ ఊరికి వస్తారా? రారు కదా. అందుకని ఇక్కడ చెప్పిన ప్రసంగం అక్కడ కూడా చెప్తా. అట్లా చెప్పేవాడిని. అప్పుడు యూట్యూబ్లు ఏమి లేవు, రికార్డింగ్స్ లేవు. అందుకని ఒకటే ప్రసంగం 10 సార్లు చెప్పేవాడిని. అక్కడ ఒక ప్రసంగం చెప్పా. ఏం ప్రసంగం తెలుసా? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడునుగాక అని చెప్పి ఫస్ట్ పాయింట్, నీ చేతుల కష్టార్జిత నువ్వు అనుభవిస్తావు, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది అని ఆ పాయింట్ మీద చెప్పేవాడిని. అప్పుడు నువ్వు నీ భార్యకే పందిరిలాగా ఉండాలి. నువ్వు లేడీస్ చెప్పేవాడిని, నువ్వు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆనుకోకూడదు, నీ భర్త అనే పందిరి మీదే ఆనుకోవాలని 10 సార్లు ప్రసంగం చెప్పేవాడిని. ఆఖరిని నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంటే నా చేతులు పట్టుకుని నాకు దండం పెట్టింది వాళ్ళ భార్య. అన్న నీతో తిరిగి తిరిగి మా ఆయన మారిపోయాడన్న, లేకపోతే ఈయనకి ఇంకొక ఇల్లు ఉండేదన్న అని ఆ అక్క నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తుంటే ఏడుస్తుంది. ఈయన కూడా చెప్పాడు నా దగ్గరికి వచ్చి, అన్న ఇప్పుడు నా పిల్లల్ని బాగా చూసుకుంటున్నానన్న. రోజు సౌండ్ సిస్టమ్ వేసుకెళ్తాడు, కూటంలో ఉంటాడు, మళ్ళీ సౌండ్ సిస్టమ్ తెస్తాడు, మళ్ళీ వేసుకెళ్తాడు, తెస్తాడు. కొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళ భార్య అదే నిజమన్నా మా ఆయన చెప్పింది కరెక్టే అని ఏడుస్తుంది. మమ్మల్ని నన్ను పట్టించుకోడు, పిల్లల్ని పట్టించుకోడు. కానీ ఇప్పుడు ఆ ప్రసంగం ఎలా మారేవు నువ్వు అంటే, నువ్వు చెప్పిన ప్రసంగం రోజు ముఖం మీద కొట్టినట్టు ఉంది, మారకుండా ఉంటానా అన్నాడు. రోజు అదే చెప్పేవాడిని, ఎందుకంటే కుటుంబాలు బాగుపడాలండి. హల్లెలూయా. అసలు ఆశీర్వాదం అంటే ఏంటని ఇలా చెప్పుకొచ్చేవాడిని అనమాట. ఆ ప్రసంగం అతను బాగా తాకింది, అతను మారిపోయాడు, నా పిల్లల్ని బాగా చూసుకుంటున్నానన్న, ఎక్కడికి పోవట్లేదన్నా అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మీ కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించునుగాక. కాబట్టి ఇక్కడ పాయింట్లు గుర్తుపెట్టుకోండి, మళ్ళా చదువుకోండి. గుణవతిగా మీరు ఉండాలి, నీ భర్తకి కాపుదలగా ఉండాలి, ఆకాశలాగా ఉండకూడదు, అలాగే శిరస్సులాగా చూసుకోవాలి. ఏదున్నా సరే ఊరికి అందరికీ చెప్పుకోకూడదు, గుండెల్లో పెట్టుకోవాలి, ఓపిక పట్టుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అలాగే మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు నేను మళ్ళీ మార్చుకుంటానులే అని గోతుల్లోకి దిగబాకండి, కష్టం. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? ఒక్కసారి ఆ పరిశుద్ధ ఆత్మ వరమును రుచి చూచి లోకములో పడిపోతే వాడు తిరిగి రావడం నువ్వెట మారుస్తావు? దేవుని వాక్యమే చెప్తుంది. నువ్వే తీసుకెళ్ళి నీ చేతులారా పాడేస్తున్నావు, వాళ్ళు తిరిగి వస్తారనుకుంటున్నావా? కష్టం. కాబట్టి జాగ్రత్త. మీ కుటుంబాలను కట్టుకోండి, సంతోషంగా ఉండండి, భర్తలను అర్థం చేసుకోండి. భర్తలు డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే ప్రార్థనని ఎలబాకండి. వాళ్ళు లేనప్పుడు బాగా ప్రేయర్ చేసుకోండి, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళని పలకరించుకోండి, పిల్లల్ని పట్టించుకోండి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని కొండ మీద కట్టబడిన పట్టణాల వలె ఆశీర్వదించునుగాక. ఆ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన